ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. గల దేవ, రెండవ సెషన్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ మాటలు జాగ్రత్తగా మరొకసారి ధ్యానించి తద్వారా మరింత బలపడి మీకు ఎక్కువగా దగ్గర అవ్వడానికి సహాయం చేయమని యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మలాకీ గ్రంథ ధ్యానంలో ఉన్నాం. ఈ వివరణలో భాగంగా 4 అధ్యాయాలు కలిగినటువంటి ఈ గ్రంథాన్ని 8 భాగాలుగా మనం విభజించుకున్నాం. ఉదయకాలాన మనము 2 భాగాలను ముగించుకున్నాం. పరిచయ భాగం 1, మొదటి అధ్యాయం 1 నుండి లేదా మొదటి వచనము నుండి 5వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం ముగించుకున్నాం. అది ప్రేమను గూర్చిన వివాదం అన్న టైటిల్ని దానికి పెట్టుకొని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక 8 భాగాలలో 3వ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఈ 3వ భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అది చూద్దాం. ముందుగా ఈ 3వ భాగం మొదటి అధ్యాయము 6వ వచనము నుండి, మలాకీ గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనము నుండి 2వ అధ్యాయము 9వ వచనం వరకు, 2వ అధ్యాయము 9వ వచనం వరకు 8 భాగాల్లో అన్నిటికంటే కొంచెం పెద్దదిగా కనిపించే భాగమే ఇది. పెద్దదైనప్పటికీ తప్పదు, వినాలి. కొంచెం పెద్దది కనుక మనము మొదటి అధ్యాయం 6వ వచనం నుండి 14వ వచనం వరకు ముందుగా ధ్యానిద్దాం. అంటే 3వ భాగంలోనే దీనికి తిరిగి 2 భాగాలుగా విడగొట్టుకుంటున్నాం. మరి డోస్ ఎక్కువైతే ట్యూబ్లైట్లు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతే కష్టం. కొంచెం జాగ్రత్తగానే నడిపిస్తున్నాను బండిని. అందుకే 6వ వచనం నుండి 14వ వచనం వరకు దాన్ని ముందుగా చూద్దాం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. ఇంతకీ ఇదేంటి? ఈ భాగాన్ని ఈ భాగంలో మనం ఏం చూడబోతున్నామంటే, ప్రేమను గూర్చిన వివాదం అన్నది మీరు ఇంతకుముందు భాగానికి మీరు పెట్టుకుంటే, దీనికి యాజకుల పరిచర్యలోని లోపాలు డాష్ దేవుని గద్దింపు అని పెట్టుకోండి. దీనికి యాజకుల పరిచర్యలోని లోపాలు డాష్ దేవుని గద్దింపు అని ఈ భాగానికి మీరు రాసుకోవాలి. ముందే కొంచెం పిక్చర్ ఇచ్చేస్తే స్పష్టత దెబ్బతినకుండా ఉంటుంది. కనుక ఎక్స్క్లూజివ్గా ఈ భాగంలో మనం చూడబోతున్నది సామాన్యుల గురించి కాదు, దేవుడు ప్రత్యేకించి యాజకులపై మోపుతున్న ఒక నేరారోపణ. ఈ భాగమంతా మనము ప్రీస్ట్స్, యాజకుల గురించి మనం చూడబోతున్నాం. సామాన్యులను నడిపించవలసిన బాధ్యత యాజకుల మీద ఉన్నది. మార్గదర్శకులు వాళ్ళు, మార్గాన్ని చూపించవలసిన వారు వీరు, దశ దిశలను నిర్దేశించవలసిన వారు వీరు. అంటే జనరల్గా అంటుంటాం కదా, అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే ఎలా,
ఇంకా పేషెంట్ గురించి మనము ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే ఇక్కడ జరిగింది. మలాకి గారి కాలంలో, ఆ తరంలో జరిగినది ఏంటంటే, ప్రజలను ఆత్మీయ జీవితంలో చైతన్యపరచవలసినటువంటి యాజకులే ఎలా వారు తప్పుల మీద తప్పులు చేస్తున్నారో, వారి విషయంలో దేవుడు ఎలా నిరుత్సాహపడుతున్నాడో ఈ భాగంలో మనం చూడబోతున్నాం. చూద్దాం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా అంటున్నాడు. ఎక్స్క్లూజివ్గా యాజకుల మీద ఇది. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు. ఇది దేవుడు యాజకులను అడుగుతున్న ప్రశ్న. ముందుగా మొదటి మాట, కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా. కదా కదా అంటే అర్థం ఏంటి? మీకు తెలుసు కదా, మీకు తెలియనిది కాదు కదా. కుమారుడు తన తండ్రిని ఘనపరచాలి కదా, సన్మానించాలి కదా. కదా అంటే మీకు తెలుసు కదా. యాజకులారా మీకు తెలుసు కదా, నేను ఇచ్చిన 10 ఆజ్ఞలలో నీ తల్లిని తండ్రిని సన్మానించుమని నేనే కదా మీకు చెప్పింది. నిర్గమకాండం 20:12లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చూడండి, చెక్ చేయండి ఒకసారి. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనంలో ఏముందో మీరు చూడాలి. నేను నీకు ఇచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించాలి. 12వ వచనమే కదా అది. ఇంతకుముందు ధర్మశాస్త్రములో లేదా 10 ఆజ్ఞలలో అది ప్రత్యేకించి ఇచ్చాడు కనుక దేవుడు, మీకు తెలుసు కదా, కుమారుడు తన తండ్రిని ఘనపరచాలి కదా. భూమి మీద ఉన్న శరీర తండ్రులను సైతం వారు ఘనపరచాలి కదా. కదా కదా. దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. కదా. 2 పోలికలు తీసుకుంటున్నాడు ఇక్కడ. తండ్రి అన్న ఆయనే, యజమానుడు అన్న ఆయనే. నేను తండ్రినైతే, నెక్స్ట్ మాట, నేను తండ్రినైతే నేను మీకు తండ్రిని కదా, నేను మీకు తండ్రిని కదా. తండ్రి అనేసరికి దేవుడు సమస్త ప్రజలకు తండ్రి, అంతేనా? హెబ్రీ పత్రిక 12:9లో మనము శరీర సంబంధులకు తండ్రులకు లోబడి ఉన్నాము, మరి ఆత్మలకు తండ్రి అయిన వారికి మరెక్కువ లోబడవలను కదా అని ఉంటుంది. అక్కడ ఆత్మలకు తండ్రి, అందరికీ తండ్రి ఆయన. ఎఫెసీ పత్రిక 4:6లో కూడా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఉంటుంది. ప్రపంచ మానవులందరిలో ఉన్న ఆత్మలన్నిటికీ తండ్రి ఆయనే. దేవుడు ఆత్మ గనుక ఆత్మలందరికీ దేవుడు తండ్రి. అయితే ఇశ్రాయేలీలకు ప్రత్యేకించి మరొక కారణం కొరకు ఒక తండ్రిగా ఆయన కనబడతాడు. అంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలను వేరుపరచి వారిని ఒక జనాంగముగా బయటికి తీసుకొని వచ్చి వారికి ఒక జన్మనిచ్చాడు. ఇశ్రాయేలీలు అనేటువంటి ఒక జనాంగాన్ని ఆయన సృష్టించాడు కదా. ఇశ్రాయేలీలు అనేటువంటి ఒక జనాంగం యొక్క సృష్టికర్తగా దేవుడు మళ్ళీ కనబడతాడు అక్కడ. కొన్ని వచనాలు చూద్దాం. ఆత్మలకు తండ్రి అన్న పాయింటే కాదు, ఈ జనాంగానికి జన్మనిచ్చిన తండ్రి. అది ఎలానో చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయం, నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనము చూద్దాం ఒక్కసారి. 22. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. ఇశ్రాయేలు అంటే ఒక మనిషి గురించి కాదది,
యాకోబుకు ఇశ్రాయేలుని పేరు పెట్టబడినది. ఆయన యాకోబు గురించి మాట్లాడుతున్నాడు అనుకోకండి. ఇక్కడ ఇశ్రాయేలు అంటే ఒక వ్యక్తి కాదు, ఇక్కడ మొత్తం జనాంగమంతా. ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు అనగానే ఒక వ్యక్తి కాదు, జనాంగాన్ని ఏకవచన సంబోధన జరుగుతోంది అక్కడ. ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు అనే అనడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఏశావు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, యాకోబుకు జ్యేష్ఠత్వం వచ్చేసింది. ప్రపంచంలో ఎన్నో జనాంగాలు ఉండగా ఆ జనాంగాలన్నిటి మధ్య దేవుడు ఇశ్రాయేలీయులను ప్రత్యేకపరచుకున్నాడు. ఆ కారణం ఏంటో ఉదయం చెప్పాను నేను మీకు. లోకరక్షకుని రాక కోసం ఇశ్రాయేలీయులు ప్రత్యేకించబడ్డారు. అందువలన ఇశ్రాయేలు నా కుమారుడు. ఇశ్రాయేలు అనగానే ఇశ్రాయేలీలు అందరూ అని అర్థం అక్కడ. నా కుమారుడు. అదే హోషేలో చూసాం కదా, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతనిని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొని వచ్చేదినంటే ఇశ్రాయేలీలు అందరి గురించి అది. ఇశ్రాయేలీలు అందరి గురించి అది. మరికొన్ని వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. 6. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. జనమా అని అందరితో మాట్లాడుతూ, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. జనమా అన్నప్పుడు మిమ్మును అని అనాలి, కానీ నిన్ను అంటున్నాడేంటి? ఏకవచన సంబోధన. ఇట్స్ ఎ కలెక్టివ్ నౌన్గా వాడుతున్నాడు అక్కడ. నిన్ను సృష్టించిన తండ్రి కాడంటే ఎక్కడ సృష్టించాడు? ఆదాములో నుంచి అని కాదు, అక్కడ ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొని వచ్చి వారికంటూ ఒక గుర్తింపు తీసుకొని వచ్చాడు. వారినంటూ ఒక జనాంగముగా వారిని ప్రత్యేకపరిచాడు. అలా ఇశ్రాయేలీలను సృష్టించిన సృష్టికర్త. నెక్స్ట్ మాట, ఆయనే నేను పుట్టించి స్థాపించాను. పుట్టించి స్థాపించడం ఏంటి? ఈ జనాంగాన్ని బయటికి తీసుకొని వచ్చి అది పుట్టించడం, అంతేనా? భూమి మీద వారినంటూ ఒక ప్రత్యేక జనాంగంగా వారిని స్థాపించడం. ఈ కారణం చేత ఆయన వారికి తండ్రి అయ్యాడు. ఆత్మలకు తండ్రి అనేది ఒకటి సపరేట్ పాయింట్ ఉంది. ఇశ్రాయేలును సృష్టించిన సృష్టికర్త కనుక ఆయన ఇశ్రాయేలుకు తండ్రి అయి ఉన్నాడు. ఇశ్రాయేలు ఆయనకు కుమారుడై ఉన్నాడు. ఇశ్రాయేలీలందరూ కలిసి. అందుకే చాలా చోట్ల ఈ వచనాలను మనం చూడగలం. యెషయా గ్రంథం మరికొన్ని వచనాలు చూద్దాం. ఇంతకుముందు మనం చూసాం ఇది. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. తండ్రి 63వ అధ్యాయం యెషయా 16వ వచనం. 16వ వచనం, మాకు తండ్రివి నీవే కదా. 33:16, మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్మును ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. మా తండ్రివి. తండ్రి. ఇక్కడ 2 కారణాల కొరకు దేవుడు ఇశ్రాయేలీయులకు తండ్రిగా కనబడుచున్నాడు. రెండవ అధ్యాయం 10లో కూడా కనపడుతుంది ఆ మాట. మలాకిలోనే 2:10లో కూడా, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా అని మాట్లాడుతున్నాడు అక్కడ. అదే 6వ వచనంలో అంటున్నాడు, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. కుమారుడు అంటే మీరే, తండ్రి అంటే నేను, యజమానుడు అంటే నేను, దాసులంటే మీరు. కానీ నాకు రావలసిన ఘనత నాకు రావట్లేదు. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. నిర్లక్ష్యం. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు?
అంతేనా? యేసు ప్రభు కూడా అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? లూకా సువార్త 6:46 ఉంటుంది అది. ప్రభువా 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 నన్ను పిలిస్తే నన్ను గణపరిచినట్టు కాదు, నేను చెప్పినట్టుగా మీరు చేయాలి. నేను చెప్పినట్టుగా మీరు చేయాలి. నేను చెప్పినట్టుగా మీరు చేసినప్పుడు కదా మీరు నన్ను గణపరిచినట్టు. అలా వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళినప్పుడు లేచి గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు నమస్కారాలు పెట్టడం కాదు గణపరచడం అంటే. చెప్పినట్టు చేయాలి, చెప్పినట్టు చేయాలి. ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు, యాజకులు ఫెయిల్ అవుతున్నారు. నాకు రావలసిన ఘనత ఏమాయను, నాకు భయపడేవాడు ఎక్కడున్నాడని దేవుడు అడిగితే ఇప్పుడు యాజకులు ఏమడుగుతున్నారు ఆయన్ని అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా, యాజకులారా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమి? ఏంటంట? ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితివి, ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టితివి. ఇది దేవునికి వాళ్ళు సంధిస్తున్న రెండవ ప్రశ్న గ్రంథములో. దేవునికి ఎదురవుతున్న రెండవ ప్రశ్న. మొత్తం 10 ప్రశ్నలు అన్నాను, 10టిలో ఇది రెండవ ప్రశ్న. ఏంటది? ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. నిర్లక్ష్య పెట్టారు అని అన్నప్పుడే వెంటనే చెక్ చేసుకోవాలి, వెంటనే చెక్ చేసుకోవాలి. ఆ పరిశీలన కరువైంది. పరిశీలనకు బదులుగా ప్రశ్న వేస్తున్నారు, ప్రశ్నలు కుమ్మరిస్తున్నారు దేవునిపై. ఇంట్రాస్పెక్షన్ అని అంటాం. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదు. స్వపరిశీలన కరువైంది ఇక్కడ. ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టిదని మీరందరూ. అప్పుడు దేవుడు అన్నాడు, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచున్నారు. నా బలిపీఠము మీద మీరు అపవిత్రమైన భోజనం అర్పించుచున్నారు, అపవిత్రమైన భోజనం అర్పించుచున్నారు. అది నేను ఇస్తున్నటువంటి క్లూ ఇప్పుడు మీకు. మీరు చేస్తున్న తప్పేంటో చెబుతున్నాను. నా భోజనపు బల్ల, నా బలిపీఠముపై మీరు అపవిత్రమైన భోజనాన్ని అర్పిస్తున్నారు. మరి ఇప్పుడేం చేయాలి వీళ్ళు? అరే ఇక్కడ జరిగిందా తప్పు, ఇక్కడ జరిగిందా పొరపాటు, తప్పైపోయింది ప్రభువా అని కాళ్ళ మీద పడాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారు నెక్స్ట్ మళ్ళీ, ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితి. ఏం చేయాలి చెప్పండి వీళ్ళని? ఆయన చెప్పాడే లేదు ఎప్పుడు. ఫస్ట్ ఆల్రెడీ ఒకటి చెప్పాడు, నా నామమును మీరు నిర్లక్ష్య పెట్టుచున్నారు. ఏం చేసి నిర్లక్ష్య పెట్టామని అడిగారు మీరు. ఏం చేసి నిర్లక్ష్యం పెట్టాము చెప్పాడు. అపవిత్రమైన భోజనాన్ని మీరు అర్పించున్నారు నా బలిపీఠం మీద. ఇంకేం కావాలి నీకు క్లారిటీ? ఇంకేం కావాలి క్లారిటీ? ఏమి చేసి నేను అపవిత్ర పరిస్థితి ఉంటే నేనేం చేయాలి? అసలు ఆ మాత్రం ఎక్కలేదా ట్యూబ్ లైట్లా మీరు? ఆ మాత్రం ఎక్కదా? అంత చెప్పిన తర్వాత కొన్ని సందర్భాల్లో యాజకులే కానీ పేరుకు మాత్రం ఇది అస్సలు పనిచేయదు. నికోదేము అనే ఒక బోధకుడు వచ్చాడు, ఇశ్రాయేలీయులకు బోధకుడు అతను. ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అనేసి ప్రభు చెప్పాడు అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంత చెప్పిన తర్వాత ఫైనల్గా అంటాడు, ఇది ఎలా సాధ్యం ప్రభువా, ఇది ఎలా సాధ్యం ప్రభువా, ఇది ఎవరు నమ్మగలరు ప్రభువా? అప్పుడు అంటాడు యేసు ప్రభు, ఇశ్రాయేలీయులకు బోధకుడు వై ఉండి ఇది నువ్వు ఎరుగవా? బోధకుడు వై ఉండి ఎరుగవా? బోధకుడు వై ఉండి ఎరుగవా?
నీకే సబ్జెక్ట్ స్టాండర్డ్ ఇలా ఉంటే ఇంక వాళ్ళేం నేర్చుకుంటుంటారు నీ దగ్గర? నీ దగ్గరే సరుకు కరువు అయితే ఇక నీ మీద ఆధారపడిన వాళ్ళ సంగతి ఏంటి? ఎంత ఓపెన్గా చెప్పేశాడు దేవుడు. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచున్నారు. ఎక్కడ తప్పు జరుగుతుందో కూడా చెబుతుంది. యాజకులే కదా బలిపీఠం మీద అర్పణలు చేయాల్సిందే, అర్పించాల్సిందే. ప్రజలు తీసుకొని వస్తే అవి తీసుకొని బలిపీఠం మీద అర్పించవలసిన బాధ్యత యాజకులది. మీకే సబ్జెక్ట్ లేకపోతే, మీకే సరుకు సరిగా లేకపోతే ఇక మీ మీద ఆధారపడిన వాళ్ళ సంగతి ఏంటి? మూడవ ప్రశ్న దేవునికి, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమి? అప్పుడు దేవుడు చెబుతున్నాడు, యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. దేవుని భోజనపు బల్ల, దానిని మీరు నీచపరిచారు. భోజనపు బల్ల అంటే బలిపీఠం. బలిపీఠానికి ఉన్న మరొక పేరే భోజనపు బల్ల. చూద్దాం వచనం, యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయం 22వ వచనము చూద్దాం. 22, బలిపీఠము కర్రతో చేయబడెను, దాని ఎత్తు 3 మూరలు, నిడివి 2 మూరలు, దాని పీఠమును మూలలను ప్రక్కలను రాణితో చేయబడినవి. ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పాను. యెహోవా సముఖమందుండు బల్ల. దాని మలాకి గ్రంథంకి వచ్చేసరికి ఏమన్నప్పుడు దేవుని భోజనపు బల్ల, బలిపీఠం. ఆ భోజనపు బల్లను నీచపరచుచున్నారట. ఎలా చూద్దాం. గ్రుడ్డి దానిని తీసుకొని, 8వ వచనం, గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? అదే ప్రశ్న మళ్ళీ, కాదా అంటే అర్థం ఏంటి? మీకు తెలుసు కదా. గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? కదా అన్నాడంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇంతకుముందు నేను వ్రాయించాను కదా. బయట వాళ్ళకు తెలియదంటే అది వేరు సంగతి. కానీ ప్రజలకు బోధించవలసి, బోధకులుగా ఉండవలసిన, బోధకులుగా ప్రజల మధ్య చలామణి అవుతున్నటువంటి మీకు ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు చెప్పాడో లేదో చూద్దాం. దేవుడు ఎప్పుడు చెప్పకపోయింటే తెలియదులే అని అనుకోవచ్చు, తెలియదులే అని అనుకోవచ్చు. చెప్పాడో లేదో చూద్దాం. లేవియాకాండము, ముందుగా లేవియాకాండము 22వ అధ్యాయము. లేవియాకాండం 22వ అధ్యాయం. మీరు 17 నుండి 25 వరకు రాసుకోండి. 17 నుంచి 25. అయితే నేను డైరెక్ట్గా 22వ వచనంకి వెళ్తున్నాను. 22 లేవియాకాండము. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొర్రత గలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠము మీద యెహోవాకు హోమము చేయకూడదు. హోమము చేయకూడదు. యాజకులతో చెబుతున్న మాట ఇది. లేవియాకాండము. యాజకులు అంటే ఎవరు? లేవీయులు. లేవీయులకు చెప్పిన మాట అది. ఎంత క్లియర్గా చెప్పాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అర్పిస్తే ఇక్కడ కుదరదు. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జిరోగము గలదేమి, చిరుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పించకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమం చేయకూడదు. అదే అడుగుతున్నాడు మలాకీలో. అది దోషము కాదా అంటే నేను చెప్పాను కదా.
ద్వితీయోపదేశ కాండము మరొక వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 15, 21వ వచనము చూద్దాం. 21. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పింపకూడదు. బలిపీఠముపై నేను తిరస్కరించే వాటిని మీరు అర్పించకూడదు. అది యాజకులకు తెలిసి ఉండాలి. అది తెలియనప్పుడు అసలు నువ్వు యాజకుడివే కాదు. అది తెలియనప్పుడు నువ్వు యాజకుడిగా ప్రజల మధ్య తిరిగే హక్కు నీకు లేదు. అసలు అది తెలియకూడదు, నువ్వు యాజకుడు ఎలా అయ్యావు? అంతేనా? ఎన్ని ప్రశ్నలు వచ్చేస్తాయి. మ్యాథ్స్ చెబుతానని ఇంటర్వ్యూకి వచ్చాడు. 10th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ చెబుతానని ఒక ఆయన ఇంటర్వ్యూలో అడిగారు, a+b² ఫార్ములా ఏంటి? అదొక్కటి నాకు తెలియదు, వేరేది అడుగు అన్నాడు అనుకోండి. ఆ ఫార్ములా రాకుండా నువ్వెలా మ్యాథ్స్ ఇంటర్వ్యూకి వచ్చావు? అంతేనా? అసలు ఆ ఫార్ములా రాకుండా నువ్వు ఎలా మ్యాథ్స్ టీచర్ అవుదాం అనుకున్నావు? నీవు పోనీ 2 ఏళ్ళగా చెప్పబట్టాడు అనుకోండి, ఆల్రెడీ చెబుతున్నాడు అనుకోండి కొద్దిసేపు. 3వ సంవత్సరం ఎవరు అడిగారు a+b² ఫార్ములా ఏమని? మ్యాథ్స్ సార్కే తెలియట్లేదు, అది మ్యాథ్స్ టీచర్కే తెలియదు. అసలు ఈ ఫార్ములా లేకుండా నువ్వు 2 సంవత్సరాలుగా మ్యాథ్స్ టీచర్ ఎలా అయ్యావు? నిన్ను అపాయింట్ చేసుకున్న వాడేవాడు ముందు అతను తీసుకొని రావాలి. అదే ఇక్కడ జరుగుతున్నది. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనా రోగము గల దానినైనా అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. నా వరకు అవసరం లేదు. పోనీ నీ అధికారి, నీ పైన ఉన్నవాడు, అతనికి అర్పించు. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అతిథిగా చికెన్ చేసి పెట్టాం, వడ్డించాం, తింటున్నాడు. మధ్యలో అడిగాడు, నేనంటే ఎంత అభిమానం అంటే నా కోసం మీరు చికెన్ చేశారు అంటే, ఏం లేదండి, కోడికి తెగులు వచ్చింది, ఎవరు తినట్లేదు, అందుకే మీకు పెట్టామన్నాం. ఎలా ఉంటుంది అది? కోడికి తెగులు వచ్చింది, ఎవరు తినట్లేదు, అందుకే మీకు పెట్టామంటే నెక్స్ట్ ముద్ద వెళుతుందా? నెక్స్ట్ ముక్క ఇరుగుతుందా? ఏనాడా ఇంకొకసారి మీ ఇంటికి వస్తాడా చెప్పండి? తెగులు వచ్చింది కోసి పెడితే కారం వేసి పెట్టినా నేను తిననంటున్నాను. ఇక్కడ అదే జరుగుతుంది. నీ అధికారికి ఇస్తే తింటాడా? ఏ రోగము గలది, అది గుడ్డిదైనా కుంటిదైనా. ఎంత దౌర్భాగ్యం! ప్రజలు తెలిసి తెచ్చారో తెలియకుండా తెచ్చారో అర్థం చేసుకుంటున్నారా? ప్రజలు తెలిసి తెచ్చారో తెలియకుండా తెచ్చారో, తెలిసి తెచ్చినా తెలియకుండా తెచ్చినా యాజకులు ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా యాజకులు ఏం చేయాలి? నువ్వు తెచ్చిన దానికి రోగం ఉంది, నువ్వు తెచ్చింది కుంటిది, నువ్వు తెచ్చింది గుడ్డిది. ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు, అది దేవుడు అంగీకరించాడు. నీ అర్పణ నువ్వు అర్పించినా అది అంగీకరించబడదు. తెచ్చినందుకు నువ్వు నేరస్తుడు అవుతావు, నువ్వు తెచ్చుకున్నాని నేను తీసుకొని మళ్ళీ అర్పించేందుకు నేను నేరస్తుడు అవుతాను. అందువల్ల దీన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళడం మంచిది కాదు. నువ్వు వెళ్ళి మంచిది తీసుకొనిరా అని నువ్వు చెప్పాలి ప్రజలకి. చెప్పవలసిన నీవే ఏమైనా పర్లేదు తీసుకొని వచ్చి నువ్వు అర్పించేస్తే అంత చిన్నోడైపోయాడు దేవుడు. నా వరకు అవసరం లేదు, నీ అధికారికి పెట్టంటున్నాడు. ఆ కుంటిది, ఆ గుడ్డిది, ఆ రోగం కలగదానిని కోసి నీ అధికారికి వండి పెట్టు. అతను స్వీకరిస్తాడేమో చూద్దాం తర్వాత. అతనికంటే చిన్నోడిని అయిపోయానా నేను? అతనికంటే చిన్నోడిని అయిపోయానా నేను? ఈరోజు మన దృష్టిలో దేవుడు చాలా చిన్నవాడు.
చాలా చిన్నవాడు. లెక్కలేదు దేవుడు అంటే మనకు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడా నువ్వు దిగిరా అంటుంటారు. ఏం పని ఉంది ఇప్పుడు? అర్జెంటుగా దేవుడిని వచ్చి నీ దగ్గర కూర్చొని చేసేదేముంది ఇప్పుడు? దిగిరా. వస్తే తట్టుకోలేవు. చాలాసార్లు ఒకసారి దేవుడు వచ్చాడు అనుకోండి, నువ్వు తట్టుకోలేవు. యెహోవా దినము వచ్చుచున్నది, ఆ మాటే భయంకరం. దిగిరా. దేనికి దిగాలి? దేనికి రావాలి నీ దగ్గరికి? అదే ఉదయం చెప్పాను, యేసయ్య బయటికి రా అనే దమ్ము ఎప్పుడు నీకు ఉండదు. అంతకంటే చిన్నోడు కదా దేవుడు, అంతకంటే చిన్నోడు కదా. నీ అధికారికి ఇస్తే తింటాడా అంటుంటాం ఒకసారి. వాడికంటే బుద్ధి లేదు. నీకేమైంది? వాడు చిన్నోడు, వాడికి తెలియదు. నీకేమైంది? ఇక్కడ ప్రాబ్లం మనుషులది, సామాన్యులది కాదు, ప్రజలది కాదు. ఇక్కడ యాజకుల తప్పు మనం చూస్తున్నాం. జాగ్రత్త, మీరు గమనించాలి. గుడ్డివానికి త్రోవ చూపుతున్నట్టుంది. ఇక్కడ త్రోవ చూపే వాడికే కళ్ళు కనపడట్లేదు. ఇక అతని మీద డిపెండ్ అయిన వాళ్ళ సంగతి ఏంటి? ఎంత భయంకరమైన పరిస్థితి ఇది! ఎంత భయంకరమైన పరిస్థితి! ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్కే కత్తెర పట్టుకోవడం రావట్లేదట. ఇంకా ఆపరేషన్ ఎక్కడిది? పేషెంట్ ఏమైపోతాడు? నీ మీద డిపెండ్ అయిన పేషెంట్ ఏమైపోతాడు? ఆ రోజుల్లో జరిగిన పరిస్థితి ఈ రోజు జరుగుతుందని నేను చెప్పక తప్పదు. ఎలా అని మీరు అంటారేమో, ఎలా అని మీరు అడుగుతారేమో, చెబుతాను. ఈరోజు చాలామంది పిరికివారుగా ఉండి లేనిపోని ఆలోచనలతో భయాలు పెంచేసుకొని వస్తుంటారు. ఎవరి దగ్గరికి? పాస్టర్ గారి దగ్గరికి. అయ్యా, మా మీద చేతబడి ఎవరో చేశారు, నా మీద ఎవరో మంత్రము వల్లించారు, అందుకే నా బతుకిట్లయిపోయింది, మీరు ప్రార్థన చేయండి. అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూర్చోమా ప్రార్థన చేస్తానంటున్నాడు అంతే. ఆమె కూర్చోవడం, ఈయన ప్రార్థన చేయడం మొత్తం అయిపోతుంది 2 నిమిషంలో. పౌలు గారు వాక్యం చెప్పారు ఎఫెసు ప్రాంతం. ఆయన వాక్యం చెబితే ఏం చేశారో మాంత్రికులుగా పిలువబడుతున్న వాళ్ళు, మాంత్రిక విద్యను అభ్యసించేవారు. ఆ రోజు యూనివర్సిటీలలో మాంత్రిక విద్య అనేది ఒకటి ఏడిచింది. అప్పుడు అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 19 మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారట. మాంత్రిక విద్య, ఆ విద్యను అభ్యసించిన వారు అనేకులు పౌలు గారు చెప్పిన మాటలు విన్న తర్వాత తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. ఆ రోజుల్లోనే వారు లెక్క చూడగా వాటి వెల 10,000 వెండి రూకలు. ఆ రోజుల్లోనే 10,000 వెండి రూకలు, ఈరోజు కోట్లు. ఆయన వాక్యం విన్న తర్వాత మాంత్రికులు ఈ మంత్రాలు ఏమి కానీ లేవు అని చెప్పి కాల్చేశారు. నేను అడుగుతున్నాను, అయ్యగారు మీ దగ్గర చేతిలో ఉన్నటువంటి బైబిల్లో ఈ మాట లేదా? ఉంది కదా. నా దగ్గరకు ఎవరైనా మా మీద మంత్రాలు చేశారు, అది చేశారు, ఇది చేశారని వచ్చారనుకోండి, ప్రార్థన చేయమని చెప్పారనుకోండి, చేతబడి చేశారు, చిల్లంగి చేశారు, బాణామతి చేశారని చెప్పాడు అనుకోండి, నేను చెప్పేది ఒకటి, అమ్మా నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అసలు మంత్రాలు లేవు, మంత్రాలకు చింతకాయలే రాలవు, చేతబడలేదు, ఏం లేదు. మా ఊర్లో అంగన్వాడీ బడి ఒకటి ఉంది, చేతికి అందే దూరంలో.
బడి అయితే ఉంది, చేతబడి లేదు. నువ్వు భయపడుతున్నావు అంతే, ధైర్యంగా ఉండు, అది నీ మూఢనమ్మకం అంతే అని మనం చైతన్యపరచాలి. ప్రార్థన చేయమన్నారు కదా అని మనం కూడా కూర్చొని ప్రార్థన చేస్తానంటే ఎలా? నువ్వున్నది ఎడ్యుకేట్ చేయడానికి. బయట చాలామంది ఉన్నారు దొంగ బాబాలు. నాకు ఈ ప్రాబ్లం ఉందనంటే ఇంత ఖర్చు అవుతుందంటాడు విరుగుడు మంది ఇవ్వడానికి. అయ్యా నా మీద ఎవరో చేస్తున్నారంటే దీనికి అర్జెంటుగా నేను ఒక మందు ఒక హోమం చేయాలి, దానికి ఇంత 5,000 ఖర్చు అవుతుందంటాడు. అక్కడ ఏమి ఉండదు. మరి ఆ బాబాకి నీకు తేడా ఏంటి? ఆ బాబాలకు మనకు తేడా ఏముంది? ప్రజలను చైతన్యపరచడం కదా మన బాధ్యత. మీలో ఎవరైనా నమ్ముతున్నారేంటి మంత్రాలు ఉన్నాయని? మాంత్రికుల దగ్గర శక్తి ఉంది అనుకుంటున్నారేంటి? మాంత్రికుల దగ్గర శక్తి ఉంటే కరెక్ట్గా చెబితే పోలీస్ స్టేషన్లో అవసరం లేదు మనకు. ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అవసరం లేదు ఇప్పుడు మనకు. సిబిఐ, సిఐడి, ఏసీబీ లాంటి అవసరం లేదు మనకు. ఎక్కడైనా దొంగతనం జరిగింది అనుకోండి, ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళండి. మా ఇంట్లో దొంగతనం చేసింది ఎవరు, వాడు ఊరేంటి, వాడు పేరేంటి, ఇప్పుడు ఎక్కడున్నాడని అడగండి అంతే. దానికి ఇన్వెస్టిగేషన్లు, దానికి ఏజెన్సీలు, మళ్ళీ జీతాలు. ఎందుకు ఇదంత బడ్జెట్? పెద్ద పెద్ద నాయకులు చనిపోతున్నారు ఈరోజు, హత్య చేయబడుతున్నారు ఈరోజు. వారిని ఎవరు హత్య చేశారో కూడా ఇద్దరు తేలట్లేదు. ఒక మంచి మాంత్రికుడిని కనుక్కొని అక్కడికి వెళ్ళి మాంత్రికుడి దగ్గర మనం అడగొచ్చుగా, పలానా రోజు పలానా నాయకుడిని చంపిందేవడో చెప్పడు కరెక్ట్గా. చచ్చిపోయే ముందు పలానా వాడు నిన్ను చంపబోతున్నాడని కూడా చెప్పడు ఏ మాంత్రికుడు. ఈరోజు ఈ దేశంలో చాలామంది శక్తులున్న మాంత్రికులుగా చలామణి అవుతున్నారు కదా. నిజంగా మీలో శక్తులుంటే, నిజంగా మీరందరూ కూడా శక్తులున్న మాంత్రికులైతే ఈ దేశంలో ఒక నాయకుడు కానీ, ఒక పెద్ద మనిషి కానీ హత్య గావించబడడానికి ముందుగానే మీరు చెప్పి ఎందుకు మీరు అలర్ట్ చేయలేకపోతున్నారు మీ శక్తులను ఉపయోగించి? ఉగ్రవాదులు బాంబులు పెట్టి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు కదా. మన హైదరాబాదులోనే దిల్సుఖ్ నగర్ బాంబు పేలులు మనకు గుర్తుకు లేవా? గోకుల్చాట్ బాంబు పేలులు మనకు గుర్తుకు లేవా? లుంబిని పార్క్లో బాంబు పేలులు మనకు గుర్తుకు లేవా? మక్కా మసీదులో జరిగినటువంటి బాంబు పేలులు మనకు గుర్తుకు లేవా? ఆ బాంబులు పేలకముందే, ఆ బాంబులు పెట్టకముందే పలానా చోట పలానా ఉగ్రవాదులు బాంబులు పెడుతున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి పోలీసు వాళ్లకు ఎందుకు మీరు సమాచారం ఇవ్వలేకపోయారు? తెలిసినా ఇవ్వలేకపోయారా? తెలియక ఇవ్వలేకపోయారా? మీరు శక్తులు ఉన్నాయి అని మీరు చెబితే తెలిసి ఇవ్వలేదని అర్థం. శక్తులున్నాయి అని ఏ మాంత్రికుడు అని అన్నాడు అనుకోండి, మళ్ళీ ఎందుకు బాంబుల పేర్లు జరగకముందే, అమాయకుల ప్రాణాలు గాలిలో కలవకముందే మీరు ఎందుకు చెప్పలేదు? అంటే కొంపదీసి ఉగ్రవాళ్ళతో మీకు ఏమైనా లింక్స్ ఉన్నాయేంటి? అనుమానాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు చాలా. శక్తులున్నా చెప్పట్లేదంటే ఆ ఉగ్రవాదులు, బాంబులు పెట్టిన ఉగ్రవాదులకు శక్తులున్న మీకు ఏవో లింకులు ఉన్నాయి. ఎంత మొత్తం మీకు అందిందో మీరు చెప్పాలి ఇప్పుడు దేశానికి. శక్తులున్నా మీరు చెప్పలేదంటే మీరు దేశద్రోహులు. దేశద్రోహం కింద మిమ్మల్ని జైల్లో వేయాలి, దేశద్రోహం కింద మిమ్మల్ని ఉరిదీయాలి. మీరు శక్తులు ఉన్నాయను అంటే, శక్తులు ఉన్నాయని మాట్లాడితే ఇవన్నీ వస్తాయి ఇప్పుడు పంచాయతీలోకి. పోనీ శక్తులు లేవంటారా? ఇక మీరు మాంత్రికులను చెప్పకండి. ఇక తీసేయండి దుకాణం, ఇక దుకాణం తీసేయాలి. ఇక అనంతపురం జిల్లాలో పాము గరిచింది ఒక బిడ్డకు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు మాంత్రికుడి దగ్గర తీసుకొని వెళ్ళారు. 2 గంటలు వేస్ట్ అయింది. మాంత్రికుడు ఏం చేయలేకపోయాడు. అప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చారు. కరిచిన వెంటనే వస్తే ఏమైనా చేసేవాళ్ళం అన్నాడు. అప్పటికే పాప చచ్చిపోయింది. ఈ మూఢనమ్మకంతో, అనవసరమైన నమ్మకాలతో ఈరోజు ఎంతోమంది నష్టపోతున్నారు జీవితంలో. మంత్రమేసట చేతిలో నుంచి బూడిద తీస్తారట. నేను అన్నాను చిన్నప్పటి నుంచి అంటే నన్ను బూడిద కథ. ఆ బూడిద బదులు ఒక బంగారం ఏదైనా తీయొచ్చుగా. అందరి చేతుల్లో బూడిద ఎలా వేసిపోతుంటారు, బూడిదేసి ఆ నువ్వు ఎలాగో వేయాలనుకుంటున్నావు నీ శక్తి చేత. బూడిద ఎవడికి పనికి వస్తుంది? అక్కడ
నువ్వు చక్కగా అలా ఒకరికి రింగు, ఒకరికి చైన్, ఒకరికి గాజు, ఒకరికి బ్రాస్లెట్, ఒకరికి నెక్లెస్, అంతేనా? పేద పిల్లలు ఎందరో ఉన్నారు పెళ్ళిళ్ళు కాకుండా, డబ్బులు లేక. అలా అని డబ్బులు తీయొచ్చుగా, ఎవడు తీయడు. నీ చేతిలో ఉన్న డబ్బులు లాక్కోవడానికి నీకు బూడిద చల్లుతున్నారు అంతే. బూడిద నీకు, సొమ్ము నాకు, అంతేనా? డబ్బు నాది, బూడిద నీది. ఆఫర్ ఎలా ఉంది? పుచ్చుకో బూడిద, ఇచ్చుకో సొమ్ము. అదే తంతు జరుగుతుంది ఈరోజు. అదే తంతు జరుగుతుంది ఈరోజు. వానలు లేక పంటలు పండక అల్లాడిపోతున్న జిల్లాలన్నీ లేవు ఈరోజు. నీ మంత్రశక్తితో ఒక మేఘాన్ని రప్పించి కురిపించి వర్షం, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే. ఎవడో ఎక్కడో మంత్రం వేసాడట, నీకేదో అయ్యిందంట. నీ పిరికితనం అది. చాలామంది సవాళ్ళు ఇస్తుంటారు. నీ హ్యాండ్ కర్చీఫ్ ఇస్తే, నీ వెంట్రుకలు ఇస్తే, నీ శరీరాన్ని కట్టుకున్న గుడ్డ ఏదన్నా ఇస్తే నేనేమైనా చేయగలనని. ఎవరు వచ్చినా పర్లేదు, ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మొత్తం అన్నీ ఈ సెల్ ఫోను మొత్తం అన్నీ ఇచ్చేస్తాం, కూర్చొని అక్కడ కూర్చొని చేయాలి. కండిషన్, నువ్వు మమ్మల్ని టచ్ చేయకూడదు. నీ డ్రామాలు తెలుసు. నువ్వు చేతికి ఏదో కెమికల్స్ రాసుకొని వచ్చి నువ్వు అలా టచ్ చేసావనుకో, ఆ రియాక్షన్ మాకు అంటుకుందనుకో, నేను మంత్రం వేసే నీకు రియాక్షన్ వచ్చిందంటాడు. మళ్ళీ డ్రామాలు. నువ్వు అక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చుంటా నేను. కండిషన్స్ అప్లై. ఇది ప్రజలకు బోధించే బోధకులకు ఉండవలసిన లక్షణం. ఎవడో మంత్రం వేశాడు, నాకేదో అయింది, నువ్వు ప్రార్థన చేయంటే అర్జెంట్ కూర్చొని ప్రార్థన చేస్తానంటే ఇంక ఏం తేడా ఉంది? నువ్వు నమ్ముతున్నావా మంత్రాలు ఉన్నాయని? ఇప్పటికీ తేలట్లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది ప్రమాదమా, హత్యనా? ఇంతమంది ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు. ఇప్పటికి అనుమానముతో దాని విషయమై తలడిల్లిపోతున్నారు. ఒక్క మంత్రగాడు వచ్చి దానికి ఏదైనా మంచి క్లారిటీ ఇవ్వచ్చుగా. రాజీవ్ గాంధీ గారు అంటే ఎందరికో అభిమానం. ఆయన మరణించడం కంటే ముందు రాజీవ్ గాంధీ గారు పలానా చోటుకి వెళితే ఆయన చంపేస్తారని ఏ ఒక్కరు చెప్పినా రాజీవ్ గాంధీ గారు ఇప్పటికి బతికి మన ముందు కళ్ళ ముందు కనపడేవాడు, తిరిగేవాడు. ఏమంటున్నాను? ప్రజలు మోసపోతుంటే వారికి బోధించవలసిన బోధకులు వారికి నిజాలు చెప్పి వారిని చైతన్యపరచాలి. ఆ రోజుల్లో యాజకుల దగ్గరకు వచ్చి చేతికి ఏదందితే అది తీసుకొని వచ్చేస్తున్నారు వాళ్ళు. చేతికి ఏదందితే అది. అంటే దేవునికి ప్రాధాన్యతని ఇవ్వట్లేదు. మంచివన్నీ పెట్టుకొని ఏ కుంటిదో ఏ గుడ్డిదో నిన్ను అడిగాడా దేవుడు? యాజకులు ప్రజలను చైతన్యపరచడంలో వాళ్ళు ఫెయిల్ అవుతుంటే ప్రజలు కూడా దేవునికి తెచ్చే అర్పణలు ఇవా. ఒక తల్లి ప్రార్థన చేస్తోంది దేవునికి. 4 కొడుకులు ఆ తల్లికి. 4 కొడుకులు ఆ తల్లికి ప్రార్థన చేస్తుంటుంది. అయ్యా ప్రభువా, నీ దయ వలన నాకు 4 కొడుకులు జన్మించారు, నువ్విచ్చావు. పెద్దోడు నీ ఆశీర్వాదం చేత ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు, నీకు స్తోత్రం ప్రభువా. రెండోవాడు డాక్టర్ ఇంగ్లాండ్లో, నీకు స్తోత్రం ప్రభువా. మూడోవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ యుఎస్లో, నీకు స్తోత్రం ప్రభువా.
ఒకరిని ఇంగ్లాండ్లో సెటిల్ చేశాను నీ దయ వలన, మరొకరిని ఆస్ట్రేలియాలో సెటిల్ చేశాను నీ దయ వలన, ఒకరిని అమెరికాలో సెటిల్ చేశాను నీ దయ వలన. ఎటొచ్చి ఆ 4వ వాడు ఒకడు ఉన్నాడు ప్రభువా, ఒక్కడున్నాడు 4వ వాడు. వాడు 10వ తరగతి కేవలం ఇప్పటివరకు 10 సార్లు మాత్రమే ఫెయిల్ అయ్యాడు ప్రభువా. ఆడికి చదువు రావట్లేదు ప్రభువా. ఏ పని పాట లేకుండా వాడు వీధుల వెంబడి తిరుగుతున్నాడు ప్రభువా. వాడి విషయమే నేను చాలా భారం కలిగి ఉన్నాను ప్రభువా. ప్రభువా, అవును ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా. మరి ఏంటమ్మా ఇంటకేం సంగతి అంటే, ఆ 4వ వాడిని నువ్వే వాడుకో ప్రభువా. ఫైనల్గా ఆ 4వ వాడిని నువ్వే వాడుకో ప్రభువా, నువ్వే వాడుకో ప్రభువా. 4వ వాడిని నీకే ఇస్తాను ప్రభువా. ఎందుకు? వాడు డాక్టర్ అవ్వలేదు కనుక, వాడు ఇంజనీర్ కాలేదు కనుక, వాడు సైంటిస్ట్ కాలేదు కనుక, నాకెట్టొచ్చి వాడు పనికి వచ్చేట్టుగా లేడు కనుక. అంతేనా? వాడు ఎలాగో నాకు పనికిరాడు ప్రభువా, నువ్వే వాడుకో ప్రభువా, నువ్వే వాడుకో ప్రభువా. నా ప్రశ్న వాడు నీకే పనికి రాకపోతే ఆయన పెట్టుకొని ఏం చేస్తాడు? బరువు కాదు ఆయనకి. వాడు నీకే పనికి రాడని నువ్వే చెబుతున్నావు, సమాజానికి పనికి రాడని నువ్వే చెబుతున్నావు, వాడు ఎవ్వడికి పనికి రాడని నువ్వే చెబుతూ, ఎవ్వరికి దేనికి పనికి రాని వాడిని తీసుకొని వచ్చి దేవునికి అంటగట్టి నువ్వు వాడుకో అంటే ఆయన ఎందుకు పెట్టుకుంటాడు? ఆయన ఎందుకు పెట్టుకోవాలి వాడిని? దేనికి పనికి వస్తాడని వాడుకోవాలి? ఆహా, ఎన్ని స్తోత్రాలు చెప్పింది ప్రార్థనలో. పెద్దోడికి స్తోత్రం, 2వ వాడికి స్తోత్రం, 3వ వాడికి స్తోత్రం, నాకు మాత్రం వీడిని మాత్రం నువ్వు తీసుకో. అప్పుడు దేవుడు 4వ వాడు వద్దామా, వాడు పనికిరాడు, మొదటోడిని పంపించు. మొదటోడు నాకు కావాలి ప్రభువా, వాడు సెటిల్ అయ్యాడు. 2వ వాడిని పంపించు, వాడు రాడు. 3వ వాడు రాడు. 4వ వాడు కూడా బాగుపడింటే వాడు వచ్చేవాడు కాదు. బాగుపడలేదు కనుక నీకు అర్పిస్తున్నా, నువ్వే తీసుకో. ఇదా నువ్వు దేవునికి ఇచ్చేది? ఇదా మనం దేవునికి ఇచ్చే ప్రాధాన్యత? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూచుటలేదు. దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఆనాటి యాజకుల వలె, ఆనాటి ఇశ్రాయేలీల వలె మనము కూడా ఫెయిల్ అవుతున్నాం. ప్రయారిటీ. ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి అని అడిగితే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఏం చేయాలట? ప్రేమించాలి. నీ ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఉండాలి. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ప్రజలు, యాజకులు మూకుమ్మడిగా ఫెయిల్ అయిపోతున్నారు దేవునికి ప్రాధాన్యతనివ్వడంలో. నిర్లక్ష్యం. ఏది ఇచ్చినా నడుస్తుంది, దేవునికి ఏది ఇచ్చినా నడుస్తుంది. కొన్ని నోట్లు చెల్లవు, తెలుసు కదా మీకు. చెల్లని నోట్లు అంటారు వాటిని. కొంచెం నోటు చినిగింది అనుకోండి, పెట్రోల్ బంక్లో లేదా ఎక్కడైనా ఇచ్చామనుకోండి దుకాణంలో, అలా చూసి వేరే నోటు ఇవ్వు అని అంటాం. వేరే నోటు ఇవ్వు. ఎవరైనా చినిగిన నోటు మనకిస్తే అది చెల్లదంటాం. మనం ఎవరికైనా చినిగిన నోటు ఇస్తే వాళ్ళు చెల్లదంటారు. మీకు ఒక సత్యం చెబుతాను ఇప్పుడు. ప్రపంచములో ఎంత చినిగిన నోటైనా, ఎక్కడ చెల్లకపోయినా ఒక చోట చెల్లుతుంది. కానుక పెట్టెలో. అవునా కదా చెప్పండి? వెతికి మళ్ళీ తీస్తామన్నమాట. ఇది ఎక్కడ చెల్లదు, వేసేద్దాం అంతే. ఇది ఎక్కడ చెల్లదు. ఇప్పటికే ట్రై చేశారు 4 సార్లు. అంటే చెల్లని నోటు నువ్వు వేస్తే నీ అర్థం ఏంటి? వాళ్ళ చావాలు చేస్తారంతే. ఏ పెట్రోల్ బంక్లో, ఏ బ్యాంకులో ఏదో ఒకటి చేస్తారు. నాకంటే అంత టాలెంట్ లేక నేను వర్కౌట్ అవ్వలేదు, కానీ నాకు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. మ్యాక్సిమం కానుకలో ఉన్న నోట్లు మనం చూస్తే అన్ని కంపు కొట్టే నోట్లు,
ఎప్పుడో ఇస్త్రీ 100 సంవత్సరాల కింద చేసి ఇప్పుడు మడతబడి ఏనాడు ఇస్త్రీకి అది నోచుకోక 100 రూపాయల నోటుకు 100 ముడతలు. ఎందుకది? దేవుడే కదా. దేవుని గురించి మనం ఆలోచిస్తున్నది ఇదా? తొమ్మిదవ వచనం, దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరచుటే. మీ చేతనే కదా ఇది జరిగెను, మీ వలనే కదా ఇది జరిగెను. బోధకులారా, యాజకులారా, మీ వలననే కదా ఇంత జరిగింది. మీరే శాంతపరచాలి దేవుని. జరిగిన డ్యామేజ్ని మీరే రిపేర్ చేయాలి. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా? మీకే ఠికానా లేదు ఇక్కడ. ఇక మిమ్మల్ని బట్టి మీ వెనకలను అంగీకరిస్తారంటే అది పెద్ద జోక్ అయిపోతుంది. ఇక మీకే అవకాశం లేదు. ఇక మిమ్మల్ని బట్టి ఇంకెవరైనా అంగీకరిస్తాడా? అబ్బో మేము యాజకులు కదా అంటే, యాజకులు ఏదో గొప్ప ఏంటి? దేవునికి ప్రజలు యాజకులను తేడా ఉండదు. తేడా వస్తే ఇద్దరిని ఈక్వల్గా చూస్తాడు. చూద్దాం ఒక వచనం, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. 9వ వచనం, ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధువై నిన్ను నీవే నిర్మూలన చేసుకొనుచున్నావు. 4వ అధ్యాయము అదే హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. 9, కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. యాజకులైనా, జనులైనా, ప్రజలైనా నా దృష్టిలో అందరూ ఒక్కటే. తప్పు ఎవరు చేసినా తప్పే. మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా? అసలు మిమ్మల్ని అంగీకరించడానికి సిద్ధంగా లేను. మీ వెనకలు ఉన్న వాళ్ళ సంగతి ఏంటికా? ప్రజలు కూడా ఒకటి జాగ్రత్త పడాలి. ఇక్కడ చెబుతున్న ఈ విషయాన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరి మీద అయితే ఆధారపడ్డామో ఆత్మీయ జీవితంలో వాళ్ళ స్థితి ఎలాగున్నదో మనం ఒక కన్నేసి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ చాలా సీరియస్ ఇష్యూ నడుస్తోంది. ఇక్కడ మీ మీద ఆధారపడిన వాళ్ళని మీరు ఎలా నడిపిస్తున్నారో మీరు చూడండి అంటున్నాడు దేవుడు. ఇక్కడ మీకే డోర్లు క్లోజ్ అయ్యాయి, ఇక వాళ్ళ సంగతి ఏంటని అడుగుతున్నాడు డైరెక్ట్గా వీళ్ళనే. అప్పుడు ప్రజలు ఎంత అలర్ట్ అయిపోవాలి, ప్రజలు ఎంత జాగ్రత్త పడాలి. దేవునికి అంగీకారయోగ్యమైన జీవితము, పరిస్థితి నేను ఆధారపడిన ఆయన మీద ఆయనకున్నదా? అతని మాటలు కానీ, అతని బోధలు కానీ, అతని పరిస్థితి కానీ ఏమిటి అని మనం ఆలోచించాలి. యోబు స్నేహితులు, వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని అంగీకరించను, మీ తప్పును ఒప్పుకొని మళ్ళీ మీరు యోబు దగ్గరికి వెళితే యోబు మీకోసం ప్రార్థన చేస్తే అప్పుడు అంగీకరిస్తాను, అంతేగాని మిమ్మల్ని అంగీకరించే పరిస్థితిలో లేను నేను. దేవునికి ఏది ఇచ్చినా జరుగుతుంది, నడిపించేద్దాం.
ఆ తీరు దేవుడు ప్రశంసించట్లేదు. 10వ వచనం, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. ఆ కుంటిదో, ఆ గుడ్డిదో, ఆ గజ్జిగలదో, దోషము కలిగిన తీసుకొని వచ్చి మీరు అర్పించడం కంటే, ఆ అర్పణలు నేను చూడడం కంటే అసలు ఆ వాక్యం ఎవడన్నా క్లోజ్ చేస్తే మేలు. పైపెచ్చు మీరేదో నాకు చేస్తున్నట్టు ఫీలింగ్. మళ్ళీ మీరు చేసే ఏది కూడా నన్ను ఆనందపరచట్లా, మీరు చేసే ఏది కూడా నేను అంగీకరించే పరిస్థితిలో లేను. అక్కడికి రేపొద్దున మీరు బయటికి వెళ్ళి దేవునికి ఇంత అర్పించేసామేమని మీరు చెప్పుకోకుండా అసలు ఆ క్లోజ్ చేసేసండి, ఆ డోర్ క్లోజ్ చేసేసేయండి అంటున్నాడు ఆయన. అలా ఒకడు ఉంటే చాలా మేలు. అందరు ఇస్తున్నారు కనుక మేము కూడా ఇచ్చే, మా పేరు కూడా పుస్తకంలో ఉంటుంది అని అనుకున్నారు అననీయ సప్పీరా. ఇచ్చి లాభం ఏముంది? ఇచ్చి లాభం ఏముంది? దేవునికి అంగీకారయోగ్యమైనది మనం ఇవ్వాలి. మీ యందు నాకు ఇష్టము లేదు, ఏమంటున్నాడు ఆయన? మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరించను. నాకు మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏదో నాకు తెలిసిన తర్వాత మీరు ఏం తెచ్చినా నేను ముట్టను, ఏం తెచ్చినా తీసుకోను నేను. మలాకి గారి ద్వారానే కాదు, యెషయా గ్రంథంలోని మాట చెబుతున్నాడు. చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనము చూద్దాం. 11వ వచనము నుండి, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడేవాడు? అవకాశం ఉంటే టీ ఏర్పాటు చేయమని చెప్పండి, అవకాశం లేకున్నా ఏర్పాటు చేయమని. నా సన్నిధిని కనబడవలేనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? మీ బతుకులు మార్చుకోవాలి. ముందుగా కీడు చేయటం మానుడి, 17వ వచనం. మేలు చేయ నేర్చుకొనుడి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, 16వ వచనం. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, 15వ వచనం. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజంలో నేను ఓర్చజాలను, 13వ వచనంలో చివరి మాట అది. మీరు మార్చుకోవలసినవి చాలా ఉన్నాయి, అవి మార్చుకోవాలి. అవి మార్చుకోకుండా నాకేదో అర్పణలు తెచ్చి నన్నేదో కొనేద్దాం అనుకున్నారు కదా మీరు. అంటే మీరిచ్చే అర్పణలను పడిపోయే అంత చిన్నోడిగా కనపడుతున్నాను నేను మీకు. మీ కానుకలకు నేను ఎగిసెగిసి పడుతున్నానేంటి? చాలామంది దేవుణ్ణి కొనేద్దాం అనుకుంటున్నారు. ఆ సీమోను అనే గారడివాడు పేతురు గారి దగ్గరకు వచ్చి ద్రవ్యం పెట్టి దేవుని వరాన్ని కొనాలనుకున్నాడు. నువ్వు దుష్టుడని చెప్పాడు. నువ్వు దుష్టుడు అన్నాడు. పేతురు గారు ఏమన్నాడు? సీమోను గారడివాడిని, దుష్టుని సంబంధివి, దేవుణ్ణి కొనేస్తావా? బిలాముకు డబ్బులు ఇస్తే, బిలాముకు సొమ్ము చూపితే, ఆ సొమ్ము తీసుకొని దేవుని ప్రజలను శపిస్తే, బిలాము మాటను బట్టి దేవుడు ఆ శాపాన్ని వారి మీదకి వచ్చేలా చేస్తాడనుకున్నాడు బిలాము.
నువ్విచ్చే ధనముతోనో నువ్విచ్చే కానుకలతోనో దేవుడు పడిపోతాడనుకోవడం నీ అమాయకత్వం. ధనవంతులు అనేక మంది కానుక పెట్టెలో విస్తారంగా డబ్బులు వేస్తుంటే 2 కాసులు వేసిన పేద విధవరాలి కానుకే దేవుని దృష్టిలో గొప్పదైంది. కారణం, ఆవిడ దేవునికి ఇచ్చిన ప్రయారిటీ అంత ప్రాధాన్యత. ఉదయాన్నే ఆఫీస్ 9 గంటలకు. ఎన్ని గంటలకు లేస్తారు మీరు చెప్పండి? 5:30కు లేచి 6:30కంతా ఏదో ఒకటి కార్యక్రమాలు చూసుకొని 7:30కంతా బయటపడి హైదరాబాదులో 7:30కు 7కో బయలుదేరితే కానీ 9 గంటలకు నువ్వు నొక్కలేవు బటన్. టైంకి ఆఫీస్కి వెళ్ళాలంటే నీ ఉరుకు పరుగులు చూడాలి ఉదయం. టైంకి బడికి వెళ్ళాలంటే నీ పరుగులు చూడాలి ఉదయం. పరీక్ష హాలుకు వెళ్ళాలంటే నీ పరుగులు చూడాలి ఉదయం. ఆదివారం గుడికి వెళ్ళాలంటే, మందిరానికి వెళ్ళాలంటే అప్పుడు చూడాలి నీ అవతారం. అంతేనా? ఆఫీసు 9కే, ఆరాధన కార్యక్రమం కూడా 9కే. ఆఫీసులో 9కున్న నీవు ఆరాధన కార్యక్రమానికి ఎన్ని గంటలకు వెళ్తున్నావు? ఏ 10:30 కాదు. ఏంటి నీ ఉద్దేశం ఏంటి? అందులో ఫస్ట్ నుంచి అటెండ్ అవ్వాలని రూల్ ఉందేంటి? లేట్ అయితే ఎవడన్నా జీతం కట్ చేస్తాడేంటి? ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆలస్యమయ్యేదే ఆదివారం. అందుకే ఆదివారం అనే పేరు తీసేద్దాం, ఆలస్యవారం. ఇది బాగుంది, ఆలస్యవారం. కొన్ని సంఘాలలో 2 మెసేజ్లు ఉంటాయి ఆదివారం, కొన్ని సంఘాలలో 3 ఉంటాయి, కొన్నిట్లో ఒకటే. మనకు కూడా లెక్కలు ఉంటాయి. ఇప్పుడు ఇంకెవరు పాస్టర్ గారు ఒక్కడు వచ్చింటాడు, అక్కడ ఏముంది, ఇప్పుడు పోయి చేసేది ఏముంది? ఆయన పిలిచి 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 అరిచి 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 పిలిస్తే అప్పుడు వచ్చి కూర్చుంటారు. అది కూడా మనకు తెలుసు. ఇప్పుడు 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 ప్రారంభ ప్రార్థన స్టార్ట్ అయి ఉంటుంది. ఇంకొక పావు గంట పాటలే ఉండదు అక్కడ. ఆ తర్వాత ఇంకొకటి ఏదో అలా లెక్కలేసి 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 మనం వచ్చేసరికి పాస్టర్ గారు ఏమంటారంటే, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. అప్పుడు వస్తాడు, ఆమేన్, నీకు స్తోత్రం. అప్పుడు పాట, ఏం పాట? ఆశీర్వాదంబుల్ మామి. ఎందుకు నీకు ఆశీర్వాదం? దుర్మార్గుడు కూడా వచ్చిందే లేట్. ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించాలట, మళ్ళీ కుమ్మరించాల, తొక్కేయాలి నిన్ను, కుమ్మరించాలట. వచ్చింది ఆలస్యంగా. ఆలస్యంగా వచ్చి ఆశీర్వాదాలు అడుక్కుంటున్నావు, సిగ్గులేదు నీకు? శాపాలన్నీ నా మీద అనాలి. ఇప్పుడు ఒకటి కూడా మిస్ అవ్వకుండా కుమ్మరించు ప్రభు అనాలి. ఆమె అనడానికి ఆశీర్వాదాల కోసం వచ్చావు పరిగెత్తుకుంటూ. నేను ఒకరోజండి ప్రార్థన చేసి బ్లెస్సింగ్ ఇవ్వడం, బెనిడిక్షన్ ఇవ్వడం మర్చిపోలేదు. ఆపాను, పరిగెత్తుకుంటూ వచ్చారు, ఇవ్వాల త్వరగా ఇవ్వాల త్వరగా ఇవ్వాల త్వరగా. అడిగిన వాళ్ళందరూ లేటుగా వచ్చిన వాళ్ళే, అడిగిన వాళ్ళందరూ లేటుగా వచ్చిన వాళ్ళే. ప్రజలకు దేవుని ఆశీర్వాదం కావాలి, కానీ వారి జీవితాల్లో దేవునికి మాత్రం ప్రాధాన్యతే ఉండదు. ఆనాటి నుండి ఈనాటి వరకు జరుగుతున్న తంతంత ఇదే, తంతంత ఇదే. నా సన్నిధిని కనుబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాకు ఇష్టమైంది మీరు తేకుండా ఇంకేదో తెచ్చి, అంతేనా వీళ్ళు తెచ్చింది? ఆయనకు బలిపీఠం మీద అర్పణ కావాలి. కుంటిదైతే ఏంటి, గుడ్డిదైతే ఏంటి?
అంటే ఆయన అడిగింది నువ్వు ఇవ్వకుండా ఇంకేదో ఇచ్చి సెట్ చేద్దాం అనుకుంటున్నావు. ఈ క్వశ్చన్ చెప్పనా, దేవుడు చెప్పింది కాకుండా నువ్వు ఇంకేదో ఇస్తే ఆయన అస్సలు అంగీకరించాడు. ఇప్పుడు వెరీ 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 అంత వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెబుతున్నాను, జాగ్రత్తగా మీరు వినాలి. ఇప్పటివరకు మీకు అర్థమైంది ఏంటి? ఆయన కోరుకున్నది కాకుండా నువ్వేదో తెస్తే ఆయన ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. ప్రత్యక్ష గుడారాన్ని కూడా నిర్మించమన్నప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, నేను నీకు కొండ మీద చూపించిన మాదిరిగానే నువ్వు ప్రత్యక్ష గుడారం చేయాలి. అది కాకుండా నువ్వేదో సెట్ చేసి ఏం పర్లేదులే అని నువ్వు అనుకుంటే నేను సెట్ అవ్వను. ఇక్కడ దేవుని తత్వం ఏంటో చెప్పిన, ఆయన చెప్పిందే చేయాలి. నువ్వు నీ సొంత ఆలోచన నువ్వు పెట్టి ఏం కాదులే నువ్వు అనుకున్నావంటే ఏం అవ్వాలో అది అవుతుంది తర్వాత నీకు. కర్ర తీసుకో, బండ దగ్గరికి వెళ్ళు, మాట్లాడు అన్నాడు. కర్ర తీసుకో, విన్నాడు బాగా. బండ దగ్గరికి వెళ్ళు, విన్నాడు అది బాగా. మాట్లాడు అన్న మాట సరిగ్గా వినలేదేమో పాపం. కర్ర తీసుకోమన్నాడు కదా, కొట్టమనే ఉంటాడు అని వెళ్ళి బండ దగ్గరికి వెళ్ళి కొట్టాడు. నీళ్ళైతే వచ్చాయి, వాళ్ళని దాగమన్నాడు, ఈయనని రమ్మన్నాడు. అంతేనా? జనాలు వస్తున్న నీళ్ళు మీరు తాగండి, ఈ పెద్ద మనిషితో పని ఉంది. మోసెస్ నువ్వు వచ్చి పక్కకు రావాలి అర్జెంటుగా. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అంతేనా? నువ్వు ఇల్లంతటిలో నమ్మకమైన వాడవు అయిండొచ్చుగాక, నేను చెప్పిందే చెయ్యాలి. నో సబ్స్టిట్యూషన్. అర్థం చేసుకుంటున్నారా? మందుల షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ అడుగుతాం, సేమ్ కంపెనీ లేదండి వేరేది ఇవ్వనా అని అడుగుతాడు. పర్లేదు ఇచ్చేయి అని అంటాం మనం. కొన్ని చోట్ల సబ్స్టిట్యూట్లు నడుస్తాయి, ఇక్కడ నడవదు. ఇప్పుడు అసలు పాయింట్ చెబుతాను. నేను ఈ చదివినప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే ఒక చిన్న కానుక విషయంలో, ఒక చిన్న అర్పణ విషయంలోనే దేవుడు రాజీ పడట్లేదు. అందరూ వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఒక చిన్న అర్పణ విషయంలోనే దేవుడు రాజీ పడట్లేదు. అలాంటప్పుడు ఆత్మలను రక్షించే శక్తిగల బోధ వాక్యం ఏదైతే ఉన్నదో, సత్యం ఉంటున్నాను దాన్నే, సత్యవాక్యం ఏదైతే ఉన్నదో, దేవుడు ఏదైతే చెప్పమన్నాడో బైబిల్లో మనం అది చెప్పకుండా కలిపి చెరిపి వక్రముగా దాన్ని త్రిప్పి దేవుడు చెప్పమన్నది చెప్పకుండా ఇంకేదో నువ్వు చెబితే అర్పణ విషయంలోనే రాజీ పడని దేవుడు నువ్వు చేసే బోధ విషయంలో రాజీ పడతాడని నువ్వేలా అనుకుంటున్నావు? అర్థం చేసుకుంటున్నారు లేదా? అదే అంత సీరియస్ అయిపోతుంది ఇక్కడ కేసు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి బోధ విషయంలో దేవుడు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశాడో తన భక్తుల ద్వారా చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి చూద్దాం. 6 నుంచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. ఏ సువార్త అది? భిన్నమైన సువార్త. ఈ భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక. దేవుడు చెప్పమన్నది మేము చెప్పాం, మేము చెప్పినది గాక మరి యొక్క సువార్త. మలకిలో ఏం చూసాం? ఆయన అర్పించమన్నది గాక మరి ఒక్కటి తీసుకొని వచ్చారు అర్పించడానికి. అవుట్ అంటున్నాడు ఇక్కడ నుంచి దేవుడు, గెట్ లాస్ట్ అంటున్నాడు ఇక్కడ నుంచి. మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. అంటే ఆయన చెప్పమన్నదే నువ్వు చెప్పాలి, ఇంకొకటి ఏదో చెప్పి ఏం కాదులే అనుకుంటే అస్సలు వర్కౌట్ అవుతుంది. ఇక్కడ యోహాను 2వ పత్రిక, వేరే బోధ తీసుకొని వస్తే ఒప్పుకునే పరిస్థితిలో దేవుడు లేడు. 2వ యోహాను 10వ వచనం,
10-11 ఎవడైనను ఈ బోధను తేక, మేము చెప్పిన అపోస్తలుల బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడల వాని నింట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. ఆల్టర్నేటివ్ ఇంకొకటి తీసుకొని వస్తే ఇక్కడ అవ్వదు. దేవుడు చెప్పమన్నదే చెప్పాలి. నువ్వు కలిపేసి చెరిపేసి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చెప్పేసి స్కీమ్ల మీద స్కీమ్లు నువ్వు దానికి జత చేసి అతికించి నువ్వు చెబితే దేవుడు ఒప్పుకుంటాడు అనుకోవడం చాలా పొరపాటు, అమాయకత్వం, మూర్ఖత్వం అవుతుంది. అది ప్రకటన గ్రంథం 22, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలలో ఉన్నమాట. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. బోధను కలిపి చెరుపకూడదు. బోధను కలిపి చెరుపకూడదు. అర్పణలో రాజీ పడని దేవుడు నీ బోధలో రాజీ పడడు. నువ్వు రాజీ పడితే పర్వాలేదులే అనుకుంటే. చాలామంది అంటుంటారు, ఎవరు ఏది చెప్పినా ఆ దేవుడి గురించే కదండి, కానీ ఆ దేవుని గురించి అందరూ ఒకటే చెప్పట్లేదు కదండి అని అడుగుతున్నాను ఇక్కడ. దేవుడట ఎవరికి ఎలా బయలుపరిస్తే వాళ్ళు అలా చెప్పేస్తారట. దేవుడు ఎవరికి ఎలా బయలుపరిస్తే అలా చెప్పేస్తుంటారట అందరూ. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా బయలుపరుస్తాడు దేవుడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అని అన్నాడు. పుస్తకాలు రాస్తుంటారు చాలామంది, నాకు దేవుడు బయలుపరిచినట్టుగా నేను రాశాను అంటాడు. ఇంకొక ఆయన కూడా అలానే రాస్తాడు, ఇద్దరికి దేవుడు బయలుపరిచాడు కానీ ఇద్దరు మాత్రం ఒకటే రాయరు. ఈయన రాసింది ఆయన రాయడు, ఆయన రాసింది ఈయన రాయడు. ఈయన రాసిన దానికి కంప్లీట్గా భిన్నంగా అది ఉంటుంది, ఆయన రాసిన దానికి భిన్నంగా ఇది ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? పర్వాలేదు అనేసుకుందామా? ప్రజలకు బోధించి రక్షించవలసిన వారే ఈరోజు లైట్గా తీసుకొని బ్రతుకుతున్నారు దేవుని విషయంలో. ఆనాటి యాజకుల వలె, ఇదిగో ఈనాటి ఈ మలాకి గ్రంథంలోని యాజకుల వలె. 11వ వచనం, తూర్పు దిశ మొదలుకొని, మలాకి గ్రంథం 1వ అధ్యాయం, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పించబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, భవిష్యత్తులో యేసుప్రభు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీల చేత మాత్రమే కాదు, అన్యజనుల చేతను ఆయన ఘనపరచబడబోతున్నాడు. అదొక విషయమైతే రెండవ అర్థం ఇక్కడ సందర్భానుసారంగా తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. నేను చెప్పాను ఉదయం, శత్రువుల దాడి జరిగినప్పుడు తూర్పు నుంచి పడమర వరకు మొత్తం 4 దిశలలో యూదులు చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు చాలామంది అక్కడే సెటిల్ అయిపోయారు. అందరూ రాలేదు ఇక్కడికి. ఇంతకీ ఈ తప్పులని చేస్తున్నది ఎవరు? యాజకులు. దేవుని విషయంలో ఆయనకు ప్రాధాన్యతనివ్వకుండా అర్పణల విషయములలో వాళ్ళు రాజీపడి చేస్తున్న కార్యాలన్నీ ఎక్కడ చోటు చేసుకుంటున్నాయి? ప్రపంచంలో ఉన్న యూదులందరి మధ్య కాదు, ఈ కనాను దేశానికి, పాలస్తీనా దేశానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చెర నుండి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య జరుగుతున్న తప్పులు ఇవి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీ చేత మీ మధ్యలో మీ ప్రాంతంలో నేను ఘనపరచబడకపోయినా మిగిలిన ప్రజలలో నేను ఘనపరచబడుచున్నాను ఆల్రెడీ. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. అది భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ. ఎందుకంటే చెదిరిపోయిన వాళ్ళలో కూడా భక్తులు ఉన్నారని మర్చిపోకండి. చెరలోనికి వెళ్ళిపోయిన వారిలో దానియేలు ఒకడున్నాడు. చెరలోనికి వెళ్ళిపోయిన వారిలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. చెరలోనికి వెళ్ళిపోయిన వారిలో యెహెజ్కేలు గారు ఉన్నారు. చెరలోనికి వెళ్ళిపోయిన వారిలో భక్తులు కూడా ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఉదయం చూసాం, పెంతెకోస్తు పండుగ దినాన ఎవరు వచ్చారట యెరూషలేముకి? ఆకాశము కిందనున్న సమస్త జనులలో నుండి వచ్చిన భక్తిగల యూదులు.
శత్రువుల నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి తలదాచుకున్న వారిలో భక్తిహీనులతో పాటు భక్తులు కూడా ఉండగా ఎక్కడెక్కడైతే భక్తులు చెదిరిపోయారో అక్కడ వాళ్ళు వారి పరిచర్యను చేస్తున్నారు. అక్కడ దేవుడు ఘనపరచబడుచున్నాడు. అన్యజనుల మధ్య మిగిలిన ప్రాంతాలలో ఆల్రెడీ దేవుడు ఘనపరచబడుతున్నాడు. ఆయన ఏంటో తెలియక సరిగా మేము లేకపోతే ఆయనకు దిక్కెవరు లేరన్నంత ఫీలింగ్ ఇస్తున్నారు. ఇక్కడ మేమేదో తెస్తే ఆయన బలిపీఠం ఏదో అర్పణలు, కానీ మేము కాకుండా ఈయనకి ఎవరు లేరు, అది వాళ్ళ ఫీలింగ్. ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? మీరు అనుకుంటున్నారేమో మీరు మాత్రమే నాకని. మీరు పక్కనకి వెళ్తే ప్రపంచమంతా నా నామము ఘనపరచబడుచున్నది. ఇశ్రాయేలులో ఎవరికైనా తెలుసా, రాహాబను స్త్రీ అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నదని. ఐగుప్తు సేనకు కానీ అమోరీయులకు కానీ మీ దేవుడు చేసినది విని మా గుండెలు కరిగిపోయాను అంటోంది రాహాబు. ఆవిడంటున్నప్పుడు ఇశ్రాయేలీయులకు చాలామందికి తెలియదు, రాహాబను స్త్రీ అక్కడ దేవుడంటే భక్తి భయము కలిగి బ్రతుకుచున్నదని. వీళ్ళు అనుకుంటున్నారు మేమే ఆయనకు దిక్కని. ఏలియా కూడా అనుకున్నాడు ఒకప్పుడు, ఎక్కడున్నావు ఏలియా అని అడిగితే ఏలియా అంటున్నాడు, ఆహాబు యెజెబెలు వీళ్ళిద్దరూ కలిసి నీ ప్రవక్తలను చంపితే నేను ఒక్కడను మాత్రమే నీ కోసం రోషం కలిగి బతుకున్నానంటే ఆయన అంటాడు, నీ వెనుకల్లో నీకు తెలియకుండా 7,000 మంది నా కోసం బతుకుతున్నారు అక్కడ, వన్ అండ్ ఓన్లీ నువ్వు ఫీల్ కాకంటున్నాడు అక్కడ. రోమపత్రికలో ఉంటుంది, తెలుసు కదా, తెలియని వాళ్ళ కోసం చూద్దాం. ఏలియా పాపము తెలియకుండా అనేసాడులేండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం 3 నుంచి 2వ వచనం చివరి మాట నుంచి, ఏలియాను గూర్చిన భాగంలో లేఖనం చెప్పినది మీరు ఎరుగరా, ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠంలో పడగొట్టిరి, నేనొక్కడనే అన్నాడు ఏలియా. నేనొక్కడనే అంటే అర్థం ఏంటి? వన్ అండ్ ఓన్లీ అన్నాడు అక్కడ. నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలుకు విరోధంగా దేవుని ఎదుట వాదించున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను, నువ్వొక్కడవే అని నువ్వు ఫీల్ అయితే ఎలా అంటున్నాడు దేవుడు అక్కడ. నువ్వు పక్కకు జరిగితే 7,000 మంది ఉన్నారు నీ వెనుక. ఏలియాకే 7,000 మంది అయితే మనలాంటి వాళ్ళకి ఎంతమంది ఉంటారు చూడండి సబ్స్టిట్యూట్కి వెనక. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగాయించబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పించబడును, అన్యజనులలో నా నామము ఘనముగాయించబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 12వ వచనం, అయితే వీళ్ళు ఇంకా ఏమంటున్నారు? అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. అర్పించేది వాళ్ళే, దూషించేది వాళ్ళే. అర్పించేది వాళ్ళే, దూషించేది వాళ్ళే. ఎంత మాట అనేసారు అక్కడ. యెహోవా భోజనపు బల్ల అపవిత్రమట, దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమట. ఇంతకీ వీళ్ళు ప్రజలకు చెప్పేవాళ్ళేనా? వీళ్ళ మీద చాలా డౌట్లు వస్తాయి ఇప్పుడు. ప్రజలకు చెప్పేవాళ్ళేనా వీళ్ళు? ప్రజలకు దేవుని గురించి చెప్పేవాడివే నువ్వే దేవుని విషయంలో ఇలా ఉంటే ఇక వాళ్ళు ఎలా తయారవుతారు? ఇక ఆదిలాబాద్ జిల్లాలో అనుకుంటాను ఒక పాస్టర్ గారట సిగరెట్ తాగి వాక్యం చెబుతాడట. ఆ సంఘస్థులలో ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి బాధపడుతున్నాడు, మా పాస్టర్ గారి పరిస్థితి ఇదండి. మళ్ళీ మీరేం అడగలేదా అని అడిగాను. మీరు అడగలేదా అంటే అడిగామంటే, ఎందుకయ్యా మీరు సిగరెట్ తాగి వాక్యం చెబుతున్నారు అంటే ఆయన అన్నాడట, సిగరెట్ తాగకూడదని బైబిల్లో ఎక్కడుందని అడిగాడట. రివర్స్,
సిగరెట్ తాగకూడదని బైబిల్లో ఎక్కడుంది? నువ్వు బోధకుడేనా? అతని గురించి మనం వేసే ప్రశ్న నెక్స్ట్ అదే. నువ్వు బోధకుడేనా? ఇంక నీ సంఘంలో ఉన్న, నీ సహవాసంలో ఉన్న యవనస్తులకు నువ్వేం చెబుతావు? నువ్వే ఆ మాట అంటే ఇక్కడ అదే, దేవుని భోజనపు బల్ల మీదనున్నదంతా అపవిత్రము, అది నీచము అని నువ్వే అంటే ఇక వాళ్ళేమైపోవాలి? నీ నోటే ఇన్ని మాటలు వస్తే వాళ్ళ నోటే ఎన్ని మాటలు వస్తాయి? నీకు ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట అనడానికి? నీ దేహమును హాని చేయు దేనిని కూడా నువ్వు తీసుకోకూడదనుంది. ఆహారము కాని దాని కొరకు మీరు రూకలేలా ఇచ్చేదరు. నా మాట విని మంచి పదార్థము భుజించుడి, అప్పుడు మీరు బ్రతికేదరు అని ఉంటుంది బైబిల్లో. ఎన్ని లేవలాంటివి? సిగరెట్ తాగకూడదని బైబిల్లో ఎక్కడుందని చెప్తావా? ఈ వచనాలన్నీ ఏం మాట్లాడుతున్నాయి మళ్ళీ? పోనీ దేవుడు నిజంగా రాయించాడు అనుకోండి సిగరెట్ తాగకూడదని, ఈ రకాలు ఏమడుగుతారో చెప్పన? కంపెనీ పేరు రాయించలేదు కదా బ్రదరు అని అంటారు. అంతే. ఇలాదే మాట అంటున్నారు. దేవుని భోజనపు బల్ల మీద ఉన్నది అపవిత్రమట, దాని మీద ఉంచిన భోజనము నీచమని మీరు చెప్పుచూ దానిని దూషింతురు. ఇంకేమంటున్నట్టు, అయ్యో అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ప్రయాసమట అంటే ఆ బలిపీఠము దగ్గరికి వెళ్ళి అర్పణలు అర్పించడం, అదంతా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అది ప్రయాసం. అడుగుతున్నాడు, విసిగిపోయారు కదూ, నా పని అంటేనే విసిగిపోయారు కదూ. యెషయా గ్రంథంలో కూడా ఈ మాట అడుగుతున్నాడు. చూద్దాం 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22వ వచనము చూద్దాం. 22. యాకోబు, నీవు నాకు మొర్రపెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. విసిగిపోయావు కదూ. ఎంత ప్రయాసం, ఎంత ప్రయాసం. నా పని చేయడం వాళ్ళకి ఎలా ఉంది? ప్రయాసంగా, భారంగా. టీవీల ముందు ఎంతసేపు అయినా కూర్చుంటాం, మన దగ్గరకు వద్దాం. ముచ్చట్లు ఎంతసేపు అయినా పెట్టుకుంటాం. ప్రార్థన అనేసరికి ఎక్కడ లేని నిద్ర, మత్తంతా తన్నుకొని వస్తుంటుంది చూడండి మనకు. గలతీ పత్రిక చెబుతున్నాను, ఒక మాట చెబుతాను. గలతీ పత్రిక చెబుతున్నాను, మధ్యాహ్నం మాట్లాడుకున్నాం బ్రదర్ నేను. మొన్న 56వ భాగం చెప్పాను ఆదివారం, గలతీ పత్రిక. కొంతమంది పాస్టర్లు ఫోన్ చేస్తున్నారు నాకు, ఆసక్తి గల వాళ్ళు ఫోన్లు చేసి, మీరు చెబుతున్న వాక్యం విని మా సంఘాల్లో చెప్పుకుంటున్నాం, చాలా వందనాలు మీకు అని చెబుతున్నారు. వాళ్ళకి ఆసక్తి ఉంది. మీరు చెబుతున్నది ప్రతిదీ మేము డౌన్లోడ్ చేసుకుని మేము వింటున్నాం, నేర్చుకుంటున్నాం. వెరీ గుడ్. గలతీ పత్రిక అంటే చెప్పింది చెప్పేది కాదు, చెప్పనిదే చెప్పుకుంటూ ఎంతో సమాచారం మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. అయితే కొంతమందికి అది ఇబ్బంది ఉంది. ఎందుకు అని అడిగితే, ఎక్కువ భాగాలు అయిపోతున్నాయి. మరి ఎక్కువ భాగాలు అయిపోతున్నాయి. భాగాలు ఎక్కువైపోతే బాధలు ఎక్కువ. ఎందుకంటే ఇంతెప్పుడు నేర్చుకోవాలి మేము అంటే, మీరు నేర్చుకోవట్లేదు కానీ నేను చెప్పడం మానేయాలేంటి? నువ్వు నేర్చుకోకపోతే, నువ్వు జరిగితే నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. కొంతమంది ఏమో గలతీ పత్రిక భాగాలు ఎక్కువైందని చెప్పి రావడం మానేశారట. బుద్ధి లేని అవివేక జనం.
సరే, గలతీ పత్రిక ఎక్కువ వారాలు అవుతుంది కనుక నువ్వు మానేసావు. మలాకి 2 రోజులు చెబుతాననగా రావచ్చుగా. మలాకి గ్రంథం 2 రోజులు చెబుతానని ఇన్విటేషన్ ఇచ్చాను, మళ్ళీ వచ్చి కూర్చోవచ్చుగా. నువ్వు రాకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాలన్నీ పక్కన పెట్టి ఆ కారణం తెలుసా నా మెడలో వేశారు. ఏమని? నువ్వు ఎక్కువ భాగాలు చెప్తున్నావు కనుక మేము రాలేకపోతున్నామని. అంటే అర్థం ఏంటి? అయ్యో, అదే మలాకి గ్రంథంలో ఎంత ప్రయాస. వినడానికే నీకు అంత నొప్పి అయితే చెప్పడానికి నాకెంత ఉండాలి మాటకు. వాయిద్యాలు వాయించవచ్చా వాయించకూడదా, వాయిద్యాలు వాయించవచ్చా వాయించకూడదని 2 ఏళ్ళకి అడిగారు చాలామంది. కూర్చోబెట్టి వాయించాను, ఒకసారి కూర్చోబెట్టి వాయించాను. అంత చెబితే ఎలా అంటే అంత ఉంది. మరి నీ సందేహం చిన్నది, సందేశం పెద్దది. ఉదయం కూడా విన్నారుగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఏ విషయంలో అని అడిగారు. సింపుల్గా నిలబెట్టి చెప్పాడు. ఇక ఏ విషయంలోనూ. వాక్యం ఎక్కువైతే ఆనందించాలి కానీ అలిసిపోతారేంటి, విసిగిపోతారేంటి? సంవత్సరాల తరబడి మొగల్ రేకులు చూసిన చరిత్ర మంది. ఎక్కువ మాట్లాడితే రేకుల కింద కూర్చొని మాట్లాడుతున్నాం మళ్ళీ, అంతేనా? చక్రవాకం ప్రారంభమైనప్పుడు టీవీ చూడడం మొదలుపెట్టి చక్రవాకం అయిపోకుండానే చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు నేను చెప్పనా? అవునా కదా? గంటల తరబడి సినిమాలు, రోజంతా క్రికెట్ మ్యాచ్లు. మన రక్త చరిత్ర చెప్తున్నాను ఒకసారి. ఏళ్ల తరబడి సీరియళ్ళు. ఇంత చూసి దేవుడు మన ఆత్మలను రక్షించడానికి వాక్యము వ్రాయించి పంపిస్తే అసలు ఈ బైబిల్ మన చేతికి రావడానికి సిగ్గుపడాల్సిన విషయం చెప్తాను ఒకసారి. ఈ బైబిల్ తెలుగులో మనకు రావడానికి వెనకల కష్టపడింది ఎవరో చెప్పనా? తెలుగు రానోళ్ళు. తెలుగు వాళ్ళ మాతృభాష కాదు. వాళ్ళు మన ప్రాంతాలకు వచ్చి మన భాష నేర్చుకొని బైబిల్ తర్జుమా చేసి మనకిస్తే దానికి వాళ్ళకి ఎంత టైం పట్టి ఉంటుంది, ఎంత కష్టం, ఎంత ప్రయాస. వాళ్ళ జీవితాలను అంకితం చేసి వాళ్ళు బైబిల్ మన చేతికి ఇస్తే చేతికి వచ్చిన బైబిల్ చదవడానికి మనకు నొప్పి. అయ్యో, ఇన్ని భాగాలైతే మేమెక్కడ నేర్చుకుందుము? అయ్యో అట, అయ్యో అట. ఒక విషయం చెప్పమంటారా? లేట్ అయిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎందుకు ఇస్తున్నానో చెప్పనా? ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులలో ఎదురుగిన్న మీరు మాత్రమే వింటారని కాదు. పోనీ బయట ఎవరో నెట్లో చూసి నేర్చుకుంటారని కూడా కాదు. ప్రతి సబ్జెక్ట్ని అరటిపండ్లు తోలుల్చి మీకు ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నానంటే, చిన్నప్పుడు ఒక కథ. ఒక ముసలాయనట మామిడి విత్తనాలు విత్తుతున్నాడట. దారిని వెళ్ళే రాజు ఆగి సైనికులతో, ఏమయ్యా ముసలోడా, ఆశకైనా ఒక హద్దు అదుపు ఉండాలి. ఇప్పుడు నువ్వు ఈ మామిడి విత్తనాలు విత్తితే అది ఎప్పుడు మొలక కావాలి, మొక్క ఎప్పుడు అవ్వాలి, అది రానెప్పుడు అవ్వాలి, అది కాయలు ఎప్పుడు కాయాలి, అవి పండ్లు ఎప్పుడు అవ్వాలి, నువ్వెప్పుడు తినాలి, నీకు అంత ఆయుష్ ఉందనుకుంటున్నావా దురాశపరుడా అన్నాడట రాజు. అప్పుడు ఆయన అన్నాడు, రాజా, ఈ విత్తనాలు విత్తుచున్నది నేను తినేసి బజ్జుందామని కాదు. ఇది నేను విత్తితే ఇది పెరిగి పెద్ద కాయలు కాసేటప్పటికీ మరొక తరం వచ్చేస్తుంది, వాళ్ళ కోసమే ఈ విత్తనాలు. ఈరోజు నేను విత్తుతున్న విత్తనాల వెనుక మరొక తరాన్ని నేను చూస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. మీలో కొంతమంది వింటారు, కొంతమంది వినకపోవచ్చు. బయట కొంతమంది వింటారు, వినకపోవచ్చు. కానీ మెటీరియల్ అనేది నేను కంప్లీట్గా తయారు చేసి సిద్ధపరిచి వెళ్ళిపోతే, అది భద్రపరిచి నేను వెళ్ళిపోతే, రాబోయే తరాల వారు ఈ మెటీరియల్ ఉపయోగించుకొని దేవునిలో బలపడతారు. అది నా ఉద్దేశం, అది నా ఇంటెన్షన్. కొంతమందికి అయ్యో ఇంత ఎక్కువైతే ఎలా అంటే, అది మీ కర్మ, ఎవరేం చేయలేరు.
ఒకనాడు వాళ్ళు అదే అంటున్నారు, ఏమని? అయ్యో ఎంత ప్రయాస. మీకు కూడా ఒక అనుభవం ఉంటుంది. మీరు ఎవరికైనా దేవుని వాక్యం చెప్పి రండి, మారుమనసు పొందండి, బ్యాప్టిజం తీసుకోండి అని మంచి మాటలు చెబితే కొంతమంది ఏమంటారు చెప్పనా? నువ్వు చెప్పేదంత బాగానే ఉంది, కానీ నువ్వు చెబుతున్న యేసుప్రభుని నమ్ముకుంటే అన్నీ మానేయాలట కదా. నా వల్ల కాదు బాబు, అన్నీ మానేయాలట కదా. ఏం మానేయాలి? మానేయాల్సినవే మానేయాలి. మంచివి మానేయమని చెప్పడు కదా ఆయన. ఏం మానేయమంటాడు యేసుప్రభు? చెడునే మానేయమంటాడు. అది నీకు నొప్పి, అది నీకు బరువు. దొంగతనము చేయొద్దు అన్నాడు యేసుప్రభు. దొంగతనం చేయొద్దంటే ఎలా బతుకుతామండి అంటావా? అనవుగా. ఇంకో విషయం చెప్పనా? ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. నువ్వెందుకు అనుకుంటున్నావు భారమైనవని? చూద్దామా? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం, 29-30. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. సులువుగాను తేలికగాను. తేలికైనది, భారమైనది కాదు. నువ్వు అనుకుంటున్నావు అది భారమైనదని. నువ్వు ఇష్టపడితే అది నీకు సులువుగా కనబడుతుంది. దేవుని సేవ చేయడం భారం అనుకుంటున్నారట వీళ్ళు. వచ్చేయండి మలాకి గ్రంథం. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేనిట్టి దానిని అంగీకరింతునా అని దేవుడు అడుగుచున్నాడు. చూశారు కదా, ఇంతకుముందు లేవియా కాండంలో చూపించాను, ద్వితీయోపదేశ కాండంలో చూపించాను. ఇవన్నీ దేవుడు అంగీకరించాడు. మరొక వచనం చూద్దాం. లేవియా కాండం 3వ అధ్యాయం. లేవియా కాండము 3వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి. దోషభరితమైనది నేను ఒప్పుకోను. 6వ వచనం, అదే అధ్యాయం 6వ వచనం. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి. నిర్దోషం, దోషభరితమైనది నేను తీసుకోను. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా గురించి వీరేమనుకుంటున్నారు మీరు? నేను ఘనమైన మహారాజును, దారిన పోయే దానయ్యను కాదు. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నది. అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలీలు సణుగుచున్నారట దేవుని మీద. అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలీలు నీటి కోసమో ఆహారం కోసమో సణుగుచ్చు అంటున్నారు. మేము తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మేలు కాదా? ఇతర దేశంలో ఉన్న వాళ్ళైతే మీ దేవుడు చేసిన దానిని విని మాకు గుండెలు కరిగిపోతున్నాయి.
అన్యజనులకు అర్థమైంది ఆయన ఎవరో, లోపలున్న వాళ్ళకి అర్థం కావట్లేదు ఆయన ఎవరు. ఈరోజు కూడా ఒక విషయం చెప్పనా, పుట్టుకతో క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకు విషయం చెప్తాను, వాళ్ళలో చాలామందికి దేవుని వాక్యం అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. నేను చెప్పింది నిజమే, మీరు విన్నది నిజమే. దేవుని వాక్యం అంటే నిజమైన ఆసక్తి ఎవరికి ఉంటుందో చెప్పనా, ఇతర విశ్వాసాలలో నుండి దేవుణ్ణి తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఉంటుంది అసలు సిసలు ఇంట్రెస్ట్. ఎక్కువ శాతం మీరు గమనించండి, పుట్టుకతో క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి ఎక్కడో తెలియని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఏంటి మాకు కాకపోతే ఎవరు తెలుసని, ఏం తెలియదు. మళ్ళీ మేడిపండు చూడ మెలిమైనుండు, చూడ పురుగులుండు, ఏముంటుంది, పొట్టకొస్తే అక్షరం రాదు, పేరుకు మాత్రం ఏం చెప్పుకుంటారు చెప్పనా, జమాన్ నుండి క్రిస్టియన్, పేరుకే క్రిస్టియన్. ఏమి ఉండదు బైబిల్లో నుండి, ఏమి ఉండదు. ఆ రోజు అదే చెప్తున్నాడు, మీకు నేనేంటో తెలియట్లేదు, అన్యజనులలో నేను భయంకరుడిగా ఎంచబడుచున్నాను. ఇప్పుడు కూడా అదే కదా, పుట్టుకతో వచ్చిన వాడికి ఏం రాదు, పుట్టుకతో ఈ కుటుంబంలో పుట్టిన వాడికి ఏం రాదు, మధ్యలో దేవుణ్ణి తెలుసుకుని వచ్చింటాడే అతను మాత్రం తప్పించిపోతుంటాడు. దేవుని వాక్యం అంటే ఆ వ్యక్తి మాత్రం దేవుని వాక్యం అంటే పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోతుంటాడు వాక్యం నేర్చుకోవడానికి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నిజం. అందుకే అన్నాడు, సుంకరులు వేశ్యలట మీకంటే ముందుగా ప్రవేశించుచున్నారు అన్నాడు. మీకంటే ముందుగా, అన్ని చోట్లదే, అన్ని చోట్లదే. మీ ఆసక్తి ఏ లెవెల్లో ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ చూపిస్తున్న వాళ్ళ ఆసక్తి చూడండి ఎలాగుందో. ప్రయాసం అట. నేనెవరిని అనుకుంటున్నారు వీరు, ఘనమైన మహారాజును. అన్యజనులకు బాగా తెలుసు నా గురించి మీకంటే. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. దేవుని పనిని నిర్లక్ష్యంగా చేయకూడదట. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. అశ్రద్ధగా ప్రియులారా, నీ సొంత కార్యాలకు ఇచ్చిన ప్రాధాన్యత నువ్వు దేవుని కార్యానికి ఇవ్వడం లేదేమో. విందాం జాగ్రత్తగా ఈ మాట. నిన్ను పరిశీలించుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ మొదటి అధ్యాయం 6వ వచనము నుండి మొదటి అధ్యాయం 14వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం చూసినది ఒకటి. యాజకులు చేసిన తప్పు, దేవుని కార్యానికి వారు ప్రాధాన్యతనివ్వకపోవటం. హగ్గై గారి కాలంలో కూడా అదే జరిగింది. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని హగ్గై గ్రంథంలో మొదటి అధ్యాయం 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారు. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంపి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మీ కార్యాలు చేసుకోవడానికి ఏమో సమయం దొరుకుతోంది, నా కార్యాలు అనేసరికి మీకు టైం దొరకట్లేదా? ఊర్లను ఉద్ధరించడానికి అంత మనకు టైం ఉంటుంది. దేవుని పని అనేసరికి టైం ఉంటే, వీలైతే, కుదిరితే
పలానా చోట మీటింగ్ ఉంది వస్తారా అని అడిగితే వీలైతే. పలానా చోట మీటింగ్ ఉంది వస్తారా కుదిరితే. పలానా చోట మీటింగ్ ఉంది వస్తారా టైం ఉంటే. నెక్స్ట్ వీక్ మా ఇంట్లో పెళ్ళి ఉంది వస్తారా, కుదరకున్నా, టైం లేకున్నా, వీలు లేకపోయినా, వీలు కాకపోయినా, టైం లేకున్నా, వీలు కాకపోయినా, కుదరకపోయినా పెళ్ళిళ్ళకు మాత్రం మనం హాజరవుతాం, ఫంక్షన్లకు మాత్రం అటెండ్ అవుతాం. ఏం బాబు ఈరోజు రాలేదంటే పెళ్ళుండే సార్. నువ్వు వెళ్ళకపోతే పెళ్ళి కాదు మరి. నువ్వు వెళ్ళకపోతే పెళ్ళి కాదు, నువ్వు వెళ్తేనే అవుతుంది మరి. నా దగ్గర కూడా చాలామంది మాట్లాడుతుంటారు వచ్చి, లోక సంబంధమైనవి ఎంతసేపైనా మాట్లాడతారు కానీ మీటింగ్లకు మాత్రం వచ్చి కూర్చోరు. మీటింగ్లకు మాత్రం వచ్చి కూర్చోరు. నాకు వారి మీద ఆసక్తే ఉండదు. ఇదే ముఖ్యమైనది. ఇక్కడ నువ్వు లేనప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు పంచాయతీలు ముచ్చట్లు పెట్టుకుంటే నా టైం వేస్ట్, నీకొచ్చేదేం లేదు. పలానోడిలా, వాళ్ళిలా, వీళ్ళిలా, ఈ మాటలు తక్కువేం లేదు. మరి వాక్యం అందుకే యేసుప్రభు అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే నా తల్లియు నా సహోదరులు. ఎందుకంటే నా కుటుంబ సభ్యులలో కూడా నాకు ఆనందం లేదు, కానీ వీళ్ళలో ఆనందం ఉంది అంటున్నాడు యేసుప్రభు. మలాకీ గ్రంథ వివరణ అని మనం ప్యాంఫ్లెట్లు ఏం కొట్టించలా, జస్ట్ మొన్న అనుకొని అసలు 18, 19 2 రోజులన్న ఆలోచన నాకు 4 రోజుల క్రితం పుట్టింది. ఎందుకంటే ఒకరోజు సరిపోదని తెలుసు నాకు. ఇది మనకు 2 రోజులు అందుబాటులో ఉండడంతో 2 రోజులు పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను. చూశారు కదా, ఈరోజు ఒకరోజే పెట్టుకుంటే ఏది కాదు ఇది, అందుకే 2 రోజులు. ఇక ప్రింట్ చేయించి పంచడానికి టైం లేదు కనుక సోషల్ మీడియాలో పెట్టించిందే ఇది. ఎక్కడెక్కడో నుంచి ఫోన్లు చేసి 2 రోజులు అక్కడ ఉండడానికి మాకు ఎలా అంటే ఏం పర్లేదు రమ్మని చెబితే ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. తమ్ముడు అడిగాడు, అన్న దూరం నుంచి వచ్చేవారికి రాత్రిపూట భోజనం ఎలా అంటే, అంత ఆసక్తితో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక్క పూట భోజనం పెట్టకపోతే ఇంకెందుకు మనం? తినాల్సిందే మీరు, బలపడవలసిందే మీరు. ఎందుకంటే మీ ఆసక్తి గొప్పది. దూరముండి ఎక్కడో ఉండి ఇంత దూరం వచ్చి దేవుని వాక్యం వినడానికి వచ్చారే, మీరు గొప్పవారు. దగ్గరుండి దీన్ని ఉపయోగించుకోలేకపోయిన వారు ఇక వారి విచక్షణకే దాన్ని వదిలేయాలి. పోనీ బయటికి ఎక్కడికైనా వెళ్తే మీకు దొరుకుతుందా అంటే ఇక్కడ దొరికేది కాదు కదా ఇది. బయట ఎక్కడో 10 చోట్ల దొరుకుతుందంటే రైట్, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ. వెరీ గుడ్. ఇష్టం ఉంటే కష్టం అనిపించదు. అందుకే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనము ఇష్టపడాలి. మలాకీ గ్రంథములో 3వ భాగం మాట్లాడుకొనుచున్నాం మనం. ఆ 3వ భాగం 1వ అధ్యాయం 5వ వచనము నుండి 2వ అధ్యాయము 9వ వచనము వరకు. కానీ మనం 1వ అధ్యాయం 14వ వచనం వరకు మాత్రమే మాట్లాడుకొనగలిగాం. మూడో భాగం ముగించాలంటే 2వ అధ్యాయం 9వ వచనం వరకు ఉంది.
5:30 అవుతుంది దాదాపు. ఈ రోజుటికి ఇది చాలు. అయితే రేపు ఎటువంటి పరిస్థితిలో నేను 9కి స్టార్ట్ చేస్తే కానీ సాయంత్రానికి గ్రంథాన్ని ముగించలేను. ఖచ్చితంగా 9కి స్టార్ట్ చేయాలి. ఈరోజు మొదటి రోజు కనుక కొంచెం దూరం నుంచి వచ్చేవాళ్ళు చేరుకోవడానికి ఆలస్యమైంది కనుక ఎన్ని గంటలకు స్టార్ట్ చేశాను ఈరోజు? నేను ఎన్ని గంటలకు స్టార్ట్ చేశాను? 10 అయింది అనుకుంటాను. 10:10:30 అయింది ఈరోజు నా వాక్యం స్టార్ట్ అయ్యేసరికి. అందరూ 9కి వచ్చింటే ఈరోజు ఇది అయిపోయేది. రేపు ఎక్కువ భారం ఉంది. 3 ముగించుకొని 4, 5, 6, 7, 8 ఊహించుకుంటేనే నాకు గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. వివరణ ఏమో ఎక్కువ ఉంది, సమయం తక్కువ ఉంది. ఆ తక్కువ సమయంలో మళ్ళీ మీరు లేటుగా వచ్చారనుకోండి, చాలా కష్టం. అందుచేత రేపు ఉదయం 8:30కు ఖచ్చితంగా వచ్చేసేయండి. 8:30కు ఒక అరగంట పాటలు అవి నడిచిన 9కి ఎటువంటి పరిస్థితిలో ప్రారంభించాలి. అలా జరిగితేనే మనం ముగించుకోగలం. ఆపరేషన్ నాది, కోఆపరేషన్ మీది. ఓకే, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అయిన తర్వాత టీ తాగి సెలవు తీసుకుందాం. టీ ఉందా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఆసక్తి కలిగి మీ పిల్లలు ఎన్నో మాటలు వింటున్నారు. ఎంతో మాట్లాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. సమయం తక్కువగా ఉన్నది, కానీ సమయంతో పోరాటం. 3వ భాగం ముగించుకోవడానికి రేపు ఉదయం నుంచి మేము ప్రయాణం చేసి 8 భాగాలు మాట్లాడుకోవాలన్న ఆలోచన కలిగి ఉండగా సహాయం చేయమని, నడిపించమని, వెళుతున్న మీ పిల్లల్ని క్షేమంగా తీసుకుని వెళ్ళమని, తిరిగి రేపు ఉదయం సమయానికి చేరుకొని ఇంకెన్నో విషయాలు నేర్చుకోవడానికి మీ పిల్లల్ని నడిపించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనందరితోనూ, సర్వలోకములో చెదిరి ఉన్న సకల పరిశుద్ధులతో సదాకాలము తోడయ్యుండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దూరం నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఇక్కడే విడిది తీసుకోవచ్చు, ఉండండి. వెళ్ళవలసిన వారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.